పైన కాదు, కింద ఉంది వీడియో. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ గ్వాలియర్లో స్టక్అప్ అయి ఉన్నాను. సో ఇవాటి సెషన్ మా ఆఫీస్ కొలీగ్ పవన్ ఇనిషియేట్ చేశాడు. ఇక్కడ సిగ్నల్స్ కొంచెం సమస్యలు అయితే ఉన్నాయి. మేబీ సమ్ టైమ్స్ ఐ మేబీ ఇన్ డిఫికల్టీ. సో అందువల్ల ఇటు అశోక్ గారు కూడా కో హోస్ట్ గా ఉన్నారు కాబట్టి నాకు ఎక్కడైనా సిగ్నల్స్ ఫెయిల్ అయితే కనుక ఆయన కొంచెం ఈ గెస్ట్లని ఇన్వైట్ చేసేటువంటి పని చూసుకోమని ఒక చిన్న రిక్వెస్ట్. సార్ ఆయన జాయిన్ అవుతున్నారు సార్. క్షమించండి మిమ్మల్ని ఇంటరప్ట్ చేశారు. హాఫ్ మినిట్ లో స్పీకర్ జాయిన్ అవుతున్నారు సార్. శివశంకర్ సార్ జాయిన్ అవుతున్నారా? ఎస్ సార్, ఎస్ సార్, హాఫ్ మినిట్ సార్. రైట్ రైట్, క్షమించండి. పర్లేదు పర్లేదు. మళ్ళీ ఒక్కసారి ఆఫ్ చేయి పవన్, దాన్ని స్టేజ్ అయ్యి కాసేపు. సో థ్యాంక్ యూ పవన్. అశోక్ గారు, మీరు ఒక్కసారి మెయిన్ స్పీకర్ ఇంట్రడ్యూస్ చేసి సెషన్ ను క్యారీ ఆన్ చేయమని చెప్పండి. ఓకే సార్. ఇఫ్ హీ వాంట్స్ టు గివ్ ఎనీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మిమ్మల్ని కోహోస్ట్ గా తీసి ఆయన కోహోస్ట్ గా పెడతానని చెప్పండి. అలాగే సార్, అలాగే సార్. సార్ ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా అక్టోబర్ 10th శివశంకర్ గారిని మా గురువు గారు ఆయన ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా సిఎస్డి మోడరేటర్ గారు, ఫౌండర్, డైరెక్టర్ గారు రఘుకుమార్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. శివశంకర్ సార్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, ఆయన విరిడస్ సోషల్ ఇంపాక్ట్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్ కో ఫౌండర్ అండి. అట్లాగే సిహెచ్డిహెచ్సి సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేటువంటి ఒక ఎన్జిఓ కూడా ఆయన కో ఇనిషియేటర్, కో ఫౌండర్ అండి. గతంలో నేను 2 టాక్స్ ఇచ్చాను మన ప్లాట్ఫామ్ మీద. ఆ రెండిట్లో కూడా నేను సిహెచ్డిహెచ్సి మనిషిగా నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, సిహెచ్డిహెచ్సి వలన నాకు ఈ టాపిక్ చెప్పగలుగుతున్నానని నేను గతంలో అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. సో దాని ఫౌండర్స్లో ఒకరు అనమాట సార్. అట్లాగే విజిటింగ్ ఫ్యాకల్టీ అయిన ఐఎస్డిఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. ఇంకా చాలా చెప్పాలని ఉంది నాకు ఆయన గురించి, కాకపోతే ఇది చాలా షార్ట్ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో దీంతో వారిని సెషన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓవర్ టు యూ శివ సార్. పెద్దలందరికీ నమస్కారం అండి. సో థ్యాంక్ యూ అండి. క్షమించాలి, కొంత లేట్గా ఉన్నాను జాయిన్ అయినందుకు. నేను ఒక ఫారెస్ట్లో ఉన్నానండి, సో సిగ్నల్ కొంచెం ఇబ్బంది అవుతుందేమో, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. హోప్ఫుల్లీ ఐ వోంట్ ఇంటరప్ట్ మై టాక్. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడిని అండి వృత్తిరీత్యా. 2011లో ఫస్ట్ టైం ఈ మెంటల్ హెల్త్ అనే వర్డ్ ఐ హర్డ్ ఇట్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. సో మనకి ఈ శరీరం యొక్క స్వస్థత గురించి చాలా మాట్లాడుకున్నాం, చాలా మంది మాట్లాడారు. ఈ మనస్వస్థత అంటే ఏంటి అనేది ఇట్స్ మేడ్ మీ క్యూరియస్ టు థింక్ అబౌట్ దిస్ ఏరియా అనమాట. అంటే ఏంటి ఈ శరీరం అంటే ఆరోగ్యంగా ఉండాలి అనేది, ఓకే, మంచి ఆహారం తీసుకోవటము, వ్యాయామం చేయటము, తర్వాత ఎనీ ప్రాణాయామం కానీ, లైక్ మంచి నీరు తీసుకోవటం, మంచి ఆహారం, మంచి గాలి, ఇలా ఒక సిస్టమ్ ఉంది. బట్ ఏంటి మనస్వస్థత అంటే ఏంటి ఈ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ ఇట్ మేడ్ మీ ఎక్స్ప్లోర్ అండి. లాస్ట్ 15 సంవత్సరాలుగా ఐ బీన్ ఎక్స్ప్లోరింగ్ అండ్ టీచింగ్ దిస్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ కోర్సెస్. ఇది నా ప్రయాణం అండి. సో మొట్టమొదటిగా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం? సో ఇది ఫస్ట్ అడిగి నేను అందరిని అడుగుతున్నానండి. పెద్దలందరూ కొంచెం మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి మీ రోజులో ఏదైనా ఒక 2 ఇంపార్టెంట్ పనుల్ని తీసుకొని మీరు చేస్తున్నవి ఎందుకు 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 అని అడగండి.
జస్ట్ వాట్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్? ఏ పనైనా ఎందుకు చేస్తున్నాం అకార్డింగ్ టు యూ? ఎనీ హ్యూమన్ యాక్టివిటీ, యూ టేక్ కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డూయింగ్ డైలీ. ప్రతిరోజు మీరు చేస్తున్న పనులు తీసుకొని జస్ట్ ఆస్క్ ఎందుకు, ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ అడగండి ఎందుకు, సో వాట్. జస్ట్ యూ కీప్ కంటిన్యూయింగ్ ఆస్కింగ్ ఇట్. Let's be a curious the exploration. What's the last answer when you ask these questions? డాక్టర్ యాస్కిన్ గారు, అకయ్ గారు చెప్తున్నారు టు బీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్ కోసం. ఇంట్రెస్టింగ్. ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ అండి? అన్మ్యూట్ చేసేనా మీరు? అకార్డింగ్ టు యూ వై? Passion, రామారావు గారు? passion. ప్యాషన్. ఓకే, సో వాట్? ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. అంటే బుక్ రీడింగ్ కానివ్వండి, ఇలాంటివి మనం ఇష్టమైన విషయాలు చేస్తాం. చేసినప్పుడు సో సంతృప్తి కలుగుతుంది, సాటిస్ఫాక్షన్. ఓకే, మీరు కూడా సాటిస్ఫాక్షన్ అంటున్నారు. ఓకే Sir, realization of the life's purpose, what we believe we have born for it, ultimately. ఏమవుతుందండి? సో వాట్? యు రియలైజ్ ద పర్పస్ ఆఫ్ ది లైఫ్. సో వాట్? సో దట్ ఆత్మ సంతృప్తి. ఓకే, Attain the moksha. అది ఎందుకండి మోక్ష అటెండ్ అయ్యారు? సో దట్. సో ఫస్ట్ 3 ఆన్సర్స్ వచ్చినాయండి. సంతోషంగా బ్రతకడానికి అన్నారు, సంతృప్తిగా బ్రతకడానికి అన్నారు, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. To be more qualitative. ఓకే, ఇంకొంచెం పుష్ చేయండి మిమ్మల్ని మీరు. సో క్వాలిటేటివ్ కొంచెం డిస్క్రైబ్ చేయండి. వాట్ ఈస్ దట్ మీన్? మురళీధర్ గారు, గో హెడ్. Okay. ఎందుకు? To be more meaningful in our day-to-day activities, to be more qualitative. సో దట్. ఇంకొంచెం అడగండి. మీరు మీనింగ్ఫుల్ గా ఉన్నారు. సో దట్. సో వాట్? So that I am recognized, and basically I have to be recognized. I feel that there is an idea of being recognized by others. That is the urge which makes the man to. గుర్తింపు వచ్చింది. సో వాట్? సో దెన్ యు అదర్స్ మానసిక సంతృప్తి వస్తుంది. మానసిక సంతృప్తి. ఓకే. మరండి ఎన్నో ఆన్సర్లు, జవాబులు ఉంటాయి దీనికి. నేను ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకోవచ్చు, ఎవరైనా సరే. ఇంకొకటేమో యాడ్ చేసుకునే దాంట్లో గత్యంతరం లేదు, యూ హ్యావ్ టు డూ ఇట్. అది కూడా, ఇది తృప్తి అవన్నీ వేరే విషయాలు. తర్వాత మోక్షం మంచిదే, కాదని లేము. మీరు అన్నట్టుగా ఆ తర్వాత ఏమిటి అసలు? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లైఫ్? ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ టు బి యాక్టివ్, ఎక్స్ప్లోర్, whether it is for self-satisfaction or reduce the pain or be kind to humanity. ఒక్కొక్క 50 రకాలుగా చెప్పుకోవచ్చు. బట్ తక్షణం తర్కించుకోవడం కొంచెం కష్టం అవుద్ది, తప్పు కాదు. కానీ కొంచెం నిశ్శబ్దంగా కూర్చొని యాడ్ చేసుకొని మనమే ఆలోచిస్తే బాగుంటుంది. అదే సో ఒకటైతే వస్తుందండి, ఎప్పుడు సంతోషంగా, సంతృప్తితో, ఆనందంగా బ్రతకాలి అనేది కామన్ గా ఒక ప్యాటర్న్ వస్తుంది మీరు చెప్పింది. ఇప్పుడు అందరూ సో అయితే మీరు గనక ఇది పెన్ను పేపర్ పెట్టి రాసినట్లయితే, ఈవెన్ ఆలోచించినప్పుడు మీ ఆన్సర్స్ ఈ 3 రకాలుగా వస్తుంటాయండి. ఇప్పుడు ఎందుకు 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 అని అడిగింటే, మీరు ఏ పని చేసినా ఏదైనా అవ్వటానికి చేస్తున్నాం. సో దట్ ఐ గెట్ సంథింగ్.
ఐ డూ దిస్ బికాస్ ఐ గెట్ సంథింగ్. మరలా అదే క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఎందుకు అనే క్వశ్చన్. ఇప్పుడు ఇందాక గుర్తింపు అన్నారు, నాకు గుర్తింపు వస్తుంది, ఎందుకు గుర్తింపు వస్తే ఏంటి అని మరలా పరదా అడిగితే, ఇంకొకళ్ళు క్వాలిటేటివ్గా బ్రతకాలి అన్నారు, ఇంకొకళ్ళు మీనింగ్ఫుల్ అన్నారు. ఎందుకు మీనింగ్ఫుల్గా ఉన్నానంటే అందరం ల్యాండ్ అయ్యే ప్లేస్ ఏంటంటే ఐ వాంట్ టు బీ. సో ప్రతి న్యూ ఇయర్కి మనం ప్రాంతాలకి పరిస్థితి రిలీజియన్కి లేకుండా ఒక విష్ అయితే చేస్తాం కదా, విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని. సో ఎప్పుడైనా ఆలోచించారా ఏంటి వై వి విష్ దాట్ అంటే? ఇట్స్ వెరీ ఫండమెంటల్గా ఒక హ్యూమన్ నీడ్ ఏంటంటే అండి, ఏ పని చేసినా ఈ ఆనందంగా, సంతృప్తితో, సంతోషంగా, సమృద్ధిగా బ్రతకాలి అనేది ఫండమెంటల్ హ్యూమన్ ఆస్పిరేషన్ విచ్ ఇస్ బిహైండ్ ఆల్ అవర్ ఆస్పిరేషన్స్. ఏ పని చేసినా లాస్ట్ ఎండ్ పాయింట్, ద ల్యాండింగ్ పాయింట్ ఇది. అయితే అన్ఫార్చునేట్గా మన ఎడ్యుకేషన్లో కానీ, మనం పెరిగే విధానంలో కానీ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో దీనికి, ఏంటి ఒక సర్వీస్ చేయటం కానీ, ఉద్యోగాలు చేయటం కానీ, డబ్బులు సంపాదించడం కానీ, గుర్తింపు పొందడం, ఏదైనా తీసుకోండి, మనం చేసే పనులన్నీ, మనకు వచ్చేవన్నీ అన్నీ ఇంపార్టెంటే. బట్ అది స్టెప్స్ టువర్డ్స్ ది గోలా, అదే గోలా అన్నప్పుడు ఇది అసలు ఫిక్స్ అయిందా మన లైఫ్లో? ఏ పని చేస్తున్నా సరే దానికి అంతర్లీనంగా నేను ఎప్పుడు సంతృప్తితో, ఆనందంగా, సమృద్ధి భావంతో ఉండాలనుకుంటున్నాను అనేది. ఈవెన్ వీ డూ ద రాంగ్ థింగ్స్, ఈవెన్ వీ డూ సాక్రిఫైజెస్, ఎనీథింగ్ యూ డూయింగ్ ఇట్, you may be making the choice that I'll do this so that by doing this I will get this. Okay, donga, he may want to choose that, easy things, but again why he wants to do, why he's doing again. సో మొట్టమొదటిది అండి, ఈ మానసిక ఆరోగ్యము అని అన్నప్పుడు, ఈ మెంటల్ హెల్త్ అన్నప్పుడు మనిషికి ఇది ఫిక్స్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇది ఎప్పుడైతే ఫిక్స్ అవ్వదో మనం చేస్తున్న పనులు ఆ అలైన్మెంట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం కూడా కష్టం. ఇప్పుడు మీరు ఒక పనికి మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవడానికి బయలుదేరారు, మర్చిపోయాము ఎక్కడికి వెళ్ళాలో. ఆ డెస్టినేషన్ వెళ్ళగలమా? దారిలోనే మర్చిపోయాం ఎక్కడికి వెళ్ళాలని. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు గుర్తుంది. సేమ్ థింగ్ లైఫ్లో, వేర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్, ఏ పనిని ఎందుకు చేస్తున్నాం. సో ఇది మొట్టమొదటి ప్రస్తావన అండి. సో ఇఫ్ ఇట్స్ మేకింగ్ సెన్స్, ఇప్పుడు ఏమవుతుందంటే మనం మేజర్ ఛాలెంజెస్ మన లైఫ్లో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొజిషన్ వీఆర్, కొంత టైం హ్యాపీగా ఉంటున్నాం, కొంత టైం అన్హ్యాపీనెస్ వస్తుంది. సో లైఫ్లో ఓకే, పలానా ఉద్యోగం వస్తే నేను హ్యాపీగా ఉంటా, ఇంత డబ్బులు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, పలానా పని జరిగితే హ్యాపీగా ఉంటాం, నా పిల్లలు బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను. సో అది జరుగుతుంది, వెరీ హ్యాపీ. ఓకే, సొంత ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, అప్. బట్ సంథింగ్ హ్యాపెన్ డౌన్, అగైన్ సంథింగ్ అనుకున్నది జరిగింది, అప్. ఈ ఫ్లక్చువేషన్ అనేది నచ్చట్లేదు ఇప్పుడు. ఎందుకు? మనకున్న ఆస్పిరేషన్ ఏమో ఎప్పుడూ సంతోషంగా, సమృద్ధి భావంతో ఉండాలి అని. ఇన్ రియాలిటీ ఏమవుతుందంటే, అనుకూల పరిస్థితులు గడిచినప్పుడు హ్యాపీగా ఉంటున్నాం, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇది ఫస్ట్, ఈ క్వశ్చన్ నాకు ఫస్ట్ నుంచి నన్ను కదిలించిన క్వశ్చన్ అనేది. దీనికి స్పిరిచువాలిటీ కొంతమంది అన్నారు, కొంతమంది రిలీజియన్లో ఆన్సర్లు వెతికారు, కొంతమంది సైన్స్లో వెతుకుతున్నాము. బట్ ఫండమెంటల్గా ఈ గోల్ అనేది స్థిరంగా ఉందా అనేది ఇది అనిపిస్తే ద నెక్స్ట్ ప్రపోజల్ ఏంటంటే అండి, సో ఏం కావాలి? సరే, ఎప్పుడూ ఆనందంగా, సమృద్ధిగా, సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నాం. సో ఎలా? నో డౌట్ ఒక విషయం అందరికీ మనకు తెలిసింది ఏంటంటే, అందరం ఎటువంటి నో అని చెప్పలేని ఆన్సర్ ఒకటి, వస్తువులు కావాలి.
డబ్బులు, వస్తువులు, సౌకర్యాలు అయితే కావాలి. సో మరి నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన గ్రూప్కి, మీ అవసరమైనంత కావలసినంత వస్తువులు, డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటామా? ఇంకేమన్నా కావాలా? కావాలి. ఏం కావాలి సత్యనారాయణ గారు? కావాలంటే ఒక శాంతియుతంగా కామ్ గోయింగ్ అట్మాస్ఫియర్ కావాలి. ఆ, ఎక్కడ? కామ్ గోయింగ్ అట్మాస్ఫియర్ కావాలి. అది ఎక్కడ సార్? ఎక్కడ కావాలి? ఇంట్లో కాదు, ఇంట్లో అవ్వచ్చు, అలా గాజా సార్ సొసైటీలో కావచ్చు. సార్ ఇక్కడ ఒక విషయం, గాజాలో కొన్ని వేల మంది చనిపోతుంటే లేదా మన చుట్టూ అనేక ఘటనలు జరుగుతూ ఉంటే దాని మీద మనం సంతృప్తిగా ఉండగలుగుతామా? చాలా టెన్షన్గా ఉంటాం. సో సామరస్యమైన సంబంధాలు కావాలి ఇంట్లో గాని సమాజంలో గాని, ఇదేనా మీరు చెప్తుంది? ఓకే సార్, అంతే అండి, ఓకే అంతే అండి. ఓకే. సో ఇది ఒక్కటే సరిపోదు, మనుషుల మధ్య సరైన రిలేషన్, సంబంధాలు ఉండాలి, మంచి రిలేషన్. హార్మనీ అనేది ఉండాలి ఇంట్లో ఉండాలి. గాని బయట గాని, ఇదేనా సార్? అవును. ఓకే. ఒక్కసారి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఫైనాన్స్ అన్నమాట. అదే, నో డౌట్. వస్తువులు, డబ్బులు, నో డౌట్. అది ఫస్ట్ అదే పెట్టాం, ఫౌండేషనల్. అదే సార్, అదే సార్. అయితే ఒక్కసారి ఇంకొంచెం మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు కూడా మనకు సంబంధాలు ఉన్నాయి కదా సార్, ఇంట్లోనూ బయట? ఉన్నాయి సార్, ఉన్నాయి. వస్తువులు కూడా ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఏమన్నా మిస్ అవుతుందా? ఎప్పుడు సమృద్ధిగా సంతృప్తిగా ఉండటానికి ఇంకేమన్నా మిస్ అవుతుందా? ఏమైనా అంటే మీ మిస్ అవుతుందంటే సమాజం నడక తప్పుతుంది కాబట్టి కొన్ని మిస్ అవుతుంది. అది సమాజంలో ఒక్కసారి సమాజం దగ్గరికి వెళ్ళదు సార్, ఒక్కసారి నేను ఎప్పుడు సంతృప్తిగా సమృద్ధితో బ్రతకటానికి నాకు వస్తువులు కావాలి, సామరస్య సంబంధాలు కావాలి. అవును సార్. ఇంకేమన్నా మిస్ అవుతుందా? ఈ రెండు కాకుండా, ఈ రెండు ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకసారి మీ లైఫ్ ఒకసారి అందరు రిఫ్లెక్ట్ అవ్వండి. మిస్ అవుతుంటాయి సార్, అన్ని అన్ని సిమిలర్ గా సైమల్టేనియస్ గా ఇన్ వన్ వేలో వెళ్ళదు కదా సార్. వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్? అండి, వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు యూ? Recognition, prestige, not one among the group, but special. కాకపోతే మన అభిప్రాయాలు రిసీవ్ చేసుకోగలిగే వాతావరణం కావాలి. ఓకే, సంబంధాలు కాదు, సామరస్యమైన సరైన సంబంధాలు కావాలి. అవును, అవును. ఇంట్రెస్టింగ్. నేను ఇప్పుడు ఒక్కసారి మన లైఫ్స్ మనం చూద్దాం సార్. అవునండి. కొంచెం నిజాయితీగా అందరం కూడా మీ లైఫ్, మీ సంబంధాలు ఒకసారి ఆలండి. బాగా అయిన వాళ్ళు, బాగా క్లోజ్ పీపుల్, ద పీపుల్ దట్ మ్యాటర్స్ టు యూ, ఒక 5-6 సంబంధాలు తీసుకోండి. ప్రతిరోజు కూడా చాలా బాగుండాలి, వీళ్ళతో చాలా సామరస్యంగా మాట్లాడుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక విషయంలో ఏదో ఫైట్ అవుతుంది కదా, తప్పకుండా ఎప్పుడూ అవుతుందండి. మళ్ళీ ఆ రోజు అనుకుంటున్నాం, నెక్స్ట్ రోజు నుంచి ఇలా వద్దు, ఇంకా వీల్ కమ్యూనికేట్ వెల్, వీల్ మళ్ళీ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ న్యాచురల్ సార్. అంటే చాలా సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ సామరస్యత, ఈ సంతృప్తి, ఆనందం కోసం సంథింగ్ ఎల్స్ ఏదో రిక్వైర్డ్. అంతే 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 అండి. ఏంటిది అది? అలానే వస్తువులు తీసుకుందాం, మనకు కావాల్సిన అవసరమైనంత తిండి ఉంది అనుకోండి, ఒక వస్తువు తీసుకుందాం, వస్తువు తిండి ఏదైనా, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, ఏ వస్తువు తినాలి, ఈ క్లారిటీ లేదు. రుచులు మారుతుంటాయి, టైమ్లీ మనిషికి. మీకు ఇప్పుడు ఇంట్లో ఎంత కావాలో అంత తిండికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ వస్తువు తినాలి అనేది తెలియదు. తెలియదు. ఏమన్నా ప్రాబ్లం ఉంది దానివల్ల?
అది మన చేతిలో ఉండదండి. అది మన చేతిలో ఉండదు. అది కరెక్ట్, సార్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా? ఆరోగ్యం కోసం మంచి ఆహారం తినాలనుకున్నా అది ఇంట్లో మనం అందరం కూడా పేట్రియార్కల్ కాబట్టి వంట చేయటం రాదు కదా మనకి, ఇంటి మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది తినాల్సిందే. కానీ ఎందుకంటే కాంప్రమైజేషన్ ఇస్ నీడెడ్ అండి. ప్రస్తావన ఏంటంటే కాంప్రమైజేషన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇంతకు ముందు మీరు అన్నారు ఓపెన్ చేస్తాను. సంతోషం, ఆనందం, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని వెస్ట్రన్ కంట్రీస్ లో అంటారు కదా. ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓకే, పర్సూ చేసి పరిగెత్తుకుంటా ఏదైనా చేయాలా? లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దేర్ ఫర్ యూ టు పర్సూ? ఇంకోటి మనసుకు వస్తుంది, మరపురాని బాధ కన్నా మధురమే లేదు అంటే ఒక్కోసారి ఆ బాధలు కూడా ఇట్స్ నాట్ బ్యాడ్. సార్ అది కవిత్వం వరకే కానీ రియల్ లైఫ్ లో నేను చెప్తాను, దానికి కూడా చెప్తాను సార్. తిరుమల శెట్టి గారు, మీ ఇంట్లో ఒక ముఖ్య వ్యక్తి చనిపోయినప్పుడు మీకు నేను ప్రస్తావన చెప్పిన తర్వాత డిస్కషన్ ఓపెన్ చేస్తానండి. ఒక ప్రస్తావన చెప్తాను, లెట్స్ క్లోజ్ ఇట్. అయ్యా, ఈ విషయం మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక్క మాట, చిన్న మాట, చిన్నది ఒకసారి. సార్ శ్రీనివాసరావు గారు, తిరుమల శెట్టి గారు, శ్రీనివాసరావు, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ప్రస్తావన క్లోజ్ చేసి దెన్ గ్రూప్ కి నేను ఓపెన్ చేస్తాను డిస్కషన్. ఒక 5 minutes ప్లీజ్. ఏంటంటే నేను చెప్పదలుచుకుని చెప్పి దాన్ని ఓపెన్ చేద్దాం డిస్కషన్. ప్రస్తావన ఏంటంటే అండి, సరైన అవగాహన, జ్ఞానం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లివ్ హ్యాపీలీ. వస్తువులు కావాలి, సంబంధాలు కావాలి, కానీ వాటి పట్ల సరైన అవగాహన, ఈ 3 కూడా ఇంపార్టెంటా కాదా అనేది ఒక్కసారి నేను మిమ్మల్ని మీరు అడగండి. ఈ 3 ఇంపార్టెంట్ అని అనుకుంటే సామరస్యంగా, సంతృప్తిగా, సమృద్ధితో జీవించడానికి ఒక్కసారి మీ లైఫ్ మిమ్మల్ని అడిగితే మీరు మోస్ట్ ఆఫ్ ద టైం దేని మీద టైం స్పెండ్ చేస్తున్నారు? ఇఫ్ యూ అప్రిషియేట్ దట్ ఆల్ ద 3 things ఆర్ ఇంపార్టెంట్, మీ 24 hours ఆఫ్ టైం ఒక్క నిమిషం మీ మీద ఆలోచించండి, దెన్ విల్ గో టు సొసైటీ. సో ప్రస్తావన ఏంటంటే సార్, ఈ మనస్వస్థత అనేది ఎప్పుడైతే మనిషికి తనకి ఏం కావాలి, ఇక్కడ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ కాదండి ఇక్కడ చెప్తుంది, బీయింగ్ హ్యాపీ. ఐ వాంట్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్, ఎప్పుడూ ఆ స్థితిలో ఉండాలి అనేది మన యాస్పిరేషన్. అన్ఫార్చునేట్గా ఈ వెస్టర్న్ ఐడియాలజీ కానీ ఏదన్నా కానీ, వెస్టర్న్ అంటే ఏం లేదులేండి, మన ఈస్ట్లోనూ వెస్ట్ ఉంది, వెస్ట్లోనూ ఈస్ట్ ఉంది. వస్తువుతో సుఖం వస్తుంది, సుఖాన్ని పొందాలనుకోవటం అనేది ఒకటి. అన్ఫార్చునేట్గా వి మిస్ఇంటర్ప్రిటెడ్ దట్ డిజైర్. సుఖంగా ఉండాలి అనేది మన మూలమైన కోరిక, మన యాస్పిరేషన్. అన్ఫార్చునేట్గా దాని సుఖాన్ని పొందాలి అని ఇంటర్ప్రిట్ చేశాం. అయితే మిమ్మల్ని అందరినీ నేను కంక్లూజన్ ఏంటంటే, ఎక్కువ టైము, మీ సమయము, మీ ఎఫర్ట్స్ దేని మీద, 3 మీద వెళ్తున్నాయా? ఎక్కడన్నా ఈ వస్తువులు ఎక్కువగా ఉంటే ఎప్పుడూ సుఖంగా ఉంటామనే ఒక మాన్యతతో, ఒక కండిషనింగ్లో ఉండిపోయామా? 3 కావాలి అని అప్రిషియేట్ చేస్తూ ఉంటే 3 మీద ఎఫర్ట్ పెట్టగలుగుతున్నామా మన 24 hours టైంలో? వీటి మీద ఎఫెక్ట్ పెట్టడం అంటే అది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అది సాధ్యం కాదండి. పెట్టాలా వద్దా? పెట్టాలి కానీ పెట్టలేరు. We have to and we are, but my opinion is we are not balancing. That's where we are missing. పెట్టలేరు అండి, పెట్టడం సాధ్యం కాదు. All the 3, but we are not proportionate or not balancing all the 3. That's where the crux.
First, have we recognized that all the three are necessary for my life with fulfillness? నెససరీ కాదు సార్, కానీ అనుకూలంగా ఉండదు కదా ఎప్పుడైనా. ఏ రోజు అనుకూలంగా ఉండదు మీకు, ఏదో దాంట్లో లోటు ఉంటుంది. ఏది ఇక్కడ అన్ని అన్ని రోజులు ఒక్కలాగా నడవు, అన్ని గంటలు ఒకేలాగా సాగు. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి అసంతృప్తే ఉంటదేమో అనుకుంటున్నాను. హలో, నేను మాట్లాడొచ్చండి? ఇంకా మీరు మాట్లాడొచ్చండి. ఇది నా ప్రస్తావన, మీ ఒపీనియన్ ఏంటి? నిజానికి మనిషి అనేవాడు అంటే ఒకప్పుడు ఆదిమ జీవితంలో ఆ తెగల సంస్కృతి ఉన్నప్పుడు మనిషికి ఈ లక్ష్యాలు కానీ గోల్స్ కానీ ఇవేవి లేవు. మనిషి జీవించటంలోనే ఆనందంగా ఉండేవాడు, జీవించటంలోనే మనుషుల మధ్య సంబంధాలు ఉండేవి, కమ్యూనిటీ లైఫ్ ఉండేది. ప్రత్యేకించి నేను ఆనందంగా ఉండటం కోసం ఆనందంగా ఉండాలని కానీ, నేను నలుగురితో కలిసి ఉంటే అది మంచిదనుకొని ఉండటం కానీ, నేను మంచిగా రాముడు మంచి బాలుడు అని అనుకొని ఉండటం కానీ ఇవేవి లేవు అప్పుడు మనిషి ఇవేవి లేకుండానే ఇన్హెరెంట్గా మనిషిలో ఇవన్నీ కూడా కలిసి ఉండేవి. కానీ మనిషి జీవితంలో ఆధునికత, అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రవేశించిన తర్వాత మనిషి వ్యక్తిగత జీవితం అనేది వ్యక్తిగతంగా లేకుండా సమాజంతో ముడిపడి ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ఈ రోజున మార్కెట్ ప్రవేశించిన తర్వాత దానితో మన సంబంధం లేకుండా ఉండలేని పరిస్థితికి నెట్టబడ్డాం. అంటే ఇప్పుడు ఈ రోజున మనం మార్కెట్ వచ్చిన తర్వాత మన అందరినీ కూడా మార్కెట్ మన వినియోగదారుల జాబితాలోకి తోసేసింది. ఇప్పుడు ప్రతి చోట షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఏవైనా సరే మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా అవి మనం కొంటున్నాం. ఎందుకు కొంటున్నాం? అది ఆ మార్కెట్ మన అలా తయారు చేసేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ఈ రోజున వేగంగా, అంటే మనిషి పరుగులు, వేగము ఇదంతా ఎక్కువైపోయింది, దానికోసం తపన ఎక్కువైపోయింది తప్ప మనిషి నిజంగా నువ్వు ఉన్నట్టు ఉంటే నువ్వు అన్నీ ఉంటాయి, నీకు సంతృప్తి ఉంటుంది, నీకు అదేంటి కమ్యూనిటీ లైఫ్, మిగిలిన వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ రోజున ఇవన్నీ వచ్చిన తర్వాత మన జీవితం అనేది చాలా అతలాకుతలం అయిపోయింది. దీని వెనక ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి. అది నేను చెప్పగా తిరుపతి నుంచి తెచ్చిన ఈడ మర్చిపోయాను. ఇందాక నేను మాట్లాడుతుంటే ఆపానండి. ఫ్లోర్ ఈజ్ యువర్స్. ఇది నా ప్రస్తావన, మీరేమంటారు? నేనైతే మనము సంబంధాల కోసము అలాగే ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం మాక్సిమం స్పెండ్ చేస్తున్నాము. somewhere we are missing the right understanding of the relationships and physical facilities, why we gathered them, what exactly we want, what level we want, and there is no predefined. I go on define each after the other. That's where I'm still struggling with the relationships and physical facilities, with missing some proper or right understanding of the same. I think that's what the current status of life of mine. Thank you very much, Akke garu. Honest reflection. మనిషి ప్రతి ఒక్కడు సెల్ఫిష్ అయిపోయింది. దాంతో వాడు కోరికలు కానీ, వాడు నడవడి కానీ, సమాజంతో వాళ్ళ లింకప్ కానీ ఎవ్రీథింగ్ చాలా చేంజ్ వచ్చింది. కాబట్టి పూర్తిగా సంతృప్తి ఉన్నదంటే డబ్బు ఉన్నా లేకపోయినా, మా సమాజంలో ఒక పెద్ద కుటుంబం అయినా సరైన సంతృప్తి అందట్లేదని అనిపిస్తుంది. సో నా పెద్దలందరికీ ఒక విన్నపం అండి. ఒక్కసారి యాకే గారు చెప్పినట్లు మిమ్మల్ని మీరు ఒక్కసారి అడిగితే ఈ క్వశ్చన్,
దెన్ ఆ రిఫ్లెక్షన్ చేస్తే చాలా అందరికీ హెల్ప్ అవుతుంది. చాలా ఇట్స్ వుడ్ బి వెరీ వైబ్రెంట్ కమ్యూనిటీ. అంటే మనిషి వద్దాం, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ కమ్ టు ఇట్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగితే, నా యాస్పిరేషన్ కోసం డూ ఐ సీ దిస్, ఈ మూడు ఇంపార్టెంట్, నా టైం అండ్ ఎఫర్ట్ మీద ఉన్నాయా, ఏదైనా మిస్ అవుతుందా అనిపిస్తుందా మీకు పర్సనల్గా? వాట్ ఎవర్ ద స్టేజ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ ఇన్. మిస్ అవుతుంటాం సార్, మిస్ అవుతుంటాం. అంత కరెక్ట్గా అయితే మనం చెప్పడం కష్టమే. లైఫ్ అలా నడుస్తుంటుంది, అలా మిస్ అవుతూనే ఉంటాం, పొందుతూనే ఉంటాం, అలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అదర్స్ అండి, ఈ గ్రూప్లో 20 మంది పైన ఉన్నారు, 24 మంది. మిగిలిన వాళ్ళు నేను కొద్దిసేపు చెప్తానండి. మీ గురించి. నేను స్కూల్ టీచర్ని అండి, రిటైర్డ్ స్కూల్ టీచర్ని. సరే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి. ఇది ప్రతి వ్యక్తిలోని ఉన్నటువంటి ఒక ఆలోచనేనండి, నో డౌట్. అది తెలుసుకున్నటువంటి చాలా మంది సక్రమంగానే సంఘంలో జీవిస్తున్నారు, ఆదర్శప్రాయాలుగా ఉంటున్నారండి. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోని ఉన్నటువంటి ఫుడ్, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్న ఫుడ్ ప్రతి దగ్గర దొరుకుతుంది మనకి. అది ఒక్క ఆంధ్రదేశంలోనే దొరుకుతుందండి. మళ్ళీ తతిమా రాష్ట్రాల్లో ఇలా లేదు. ఏ ఫుడ్ పెట్టినా, ఏ జిల్లా వాడైనా, తన కాకపోయినా, తాత తండ్రులు తినకపోయినా, రాత్రి 12 అయినా ఎంత తినాలన్నా తినేస్తున్నారు. ఎందుకు తింటున్నారో తెలియదు. మరి ఇది చేసి ఇలా ఉంటూ మరి ఆరోగ్యం కావాలి అని కోరడం న్యాయం కాదు కదా. మనం వ్యక్తిగత విషయాల మీదకి వెళ్ళటం లేదండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు కానీ ఇతరత్ర అవన్నీ వ్యక్తిగతమైనటువంటివి. ఓవరాల్ గా మానవాళి, మన సాధారణమైనటువంటి సంఘం ఏమి పాటించాలి అన్నది మాత్రం మీరు చెప్పింది అక్షరాలు నిజం. తెలియక కాదండి, తెలిసి కూడా తప్పు చేసి వ్యాధుల బారిన పడి కార్పొరేట్ వైద్యం చేయించుకుంటున్నానని గొప్పగా చెప్పుకున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. ఆ సెకండ్ నేను స్టంట్ వేయించుకున్నానండి, గొప్పగా అదొక స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటున్నారండి. నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు అంటే అందరికీ తెలిసిన విషయమే అది. అందుచేత ఇది ఈవేళ మీరు పెట్టినటువంటి ఈ చర్చలో అవతల ఫిజికల్ హెల్త్ కి బాగోకపోతే మెంటల్ హెల్త్ కూడా బాగోదు. కాబట్టి ఈ విషయం మీద మనం నొక్కి చెప్పవలసిన అవసరం ఉందండి. ఇన్ని వేరుశనగ పిక్కలు నేను వెంటనే ఆపేస్తానండి. ఒక్క గ్లాస్ పాలు తాగితే మనిషికి ఎంతైనా పని చేయొచ్చు అని అంటున్నారు. గాంధీ గారు చెప్పినటువంటి విషయం. మనం ఇన్ని ఫుడ్స్ తీసుకొని రోగగ్రస్తులు అవుతున్నాం కదా. ఏమండి, అదే నా మాట. మీరు తర్వాత కానివ్వండి. నేను ప్రస్తావన ఏంటంటే అండి, ఈ మనస్వస్థత అనేది మనిషి బేసిక్ నీడ్. దానికి ప్రస్తావన ఏంటంటే ఈ సరైన అవగాహన అంటే ఏంటి? ఏ అవగాహన ద్వారా అయితే మనలో సామరస్యంగా జీవించగలుగుతామో, కుటుంబంలో సంబంధాల్లో సామరస్యంగా జీవించగలుగుతామో, సమాజంలో ఈ ఖండాలుగా కాకుండా సమాజంలో సామరస్యత ఉంటుందో, ఒక ఆర్డర్ ఉంటుందో, ప్రకృతిలో ఈ సామరస్యత ఉంటుందో, ఆ సామరస్యతకి మనిషి తోడ్పడతాడో, ఆ అవగాహనని సరైన అవగాహన అంటున్నామండి. ఇది అర్థమవటము, దానికి తగ్గట్టు జీవించటము. దీన్నే మన పెద్దలు చదువు సంస్కారం అన్నారు. సో ఇది మన మనిషి యొక్క మనస్వస్థతకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మా ప్రయత్నం ఏంటంటే, మా వర్క్ ద్వారా ఏంటి ఈ క్వశ్చన్,
ఇది లైఫ్ ఇంతేనా, లేదు ఇది ఒక సమాధానం ఉందా, నిర్వికల్ప సమాధానం? ఇప్పుడు ఇందాక పెద్దలు ఎవరు అన్నారు, ఇంతేనండి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటాం, అన్హ్యాపీగా ఉంటాం, ఇదే లైఫ్ అండి అన్నారు. అలా అవునా, లేదు ఏదైనా సొల్యూషన్ ఉందా? మరి అలా అయితే మనిషికి ఈ కోరిక, నేను ఎప్పుడూ సామరస్యంగా బ్రతకాలి అనే కోరిక ఎందుకు ఉంది మనిషికి? ప్రశ్న ఉంటే సమాధానం ఉండాలి కదా. ఈ ప్రశ్నని మన పరంపరలోనూ వైజ్ఞానిక పరంపరలోనూ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారండి. సో ఒక అందరూ నాకు అశోక్ రెడ్డి గారు చెప్పిందంటే అందరూ సైంటిఫిక్ టెంపర్ ఎక్కువగా ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. ఒక హార్వర్డ్ ఒక రీసెర్చ్ ఉందండి, లాంగెస్ట్ రీసెర్చ్ ఆన్ హ్యూమన్ హ్యాపీనెస్. ఒకసారి దాన్ని చూడండి, యూట్యూబ్లో దాని వీడియో ఉంది. ఈ మనిషి ఏం చేస్తే ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది మనిషి ఎప్పుడు సామరస్యంగా హ్యాపీగా బ్రతకడానికి అనే క్వశ్చన్ని 84 సంవత్సరాల నుంచి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఒకే రీసెర్చ్ ప్రాజెక్ట్ అది కంటిన్యూ చేస్తున్నారు. అది బై లక్ అది ఒక లాంగెస్ట్ స్టడీ ఆన్ ద హ్యూమన్ ప్లానెట్, సైంటిఫిక్ స్టడీ. అది ఒకసారి టైప్ చేసి చూడండి, లాంగెస్ట్ స్టడీ హార్వర్డ్ స్టడీ అని మీకు వచ్చేస్తుంది యూట్యూబ్లో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ హార్మనీ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ హార్మనీ ఇన్ సెల్ఫ్ అనేది, ఈ మనస్వస్థత, మన సంబంధాల స్వస్థత, ఈ రెండు మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ ఈ మెంటల్ హెల్త్కి అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అయ్యా మీ మాటకి నేను చిన్న అడ్డొస్తున్నాను, చెప్పక తప్పదు. ప్లీజ్ అండి. ఒకసారి ధృతరాష్ట్రుడు విదురుని అడుగుతాడు, ఏమయ్యా నాకు నిద్ర పట్టడం లేదని. నిద్ర పట్టడం లేదంటే మనం హార్వర్డ్ వరకు పోవలసిన పనేం లేదండి. ఇక్కడ అడగగానే భారతంలో ఉన్న విషయం, నీకు నిద్ర పట్టడం లేదంటే నీకు పరస్త్రీ వ్యామోహాలు ఏవైనా ఉన్నాయా, లేదా నీకు పరధనం మీద ఏమైనా ఆశ ఉందా చెప్పవయ్యా, అలాంటి వాళ్ళకి మాత్రమే నిద్ర పట్టదు అని అడుగుతాడు. అడిగితే మీకు ఇంకా నేను భారతం చెప్పవలసిన పనేం లేదు, అక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసునిది. ఇప్పుడు ఈవేళ మీ చేతిలోది నా చేతిలో తీసుకోవడం అన్నది కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చేసిందో, ఇదంతా నాదే అని కష్టార్జితం మీద బతకకుండా ఎలాగోలా బతుకుదామని మెంటల్ పద్ధతి ఎప్పుడైతే జోడింపబడిందో, నిద్ర పట్టదండి. ఎలా పడుతుంది నిద్ర? ఇది కాదు అని అంటే భారతం కాదు, భారతం అవునంటే ఇది నిజమే. ఎవరి కారు పరిశోధించుకొని ఒకసారి చూసుకొని, నేను పరధనాన్ని ఏమైనా ఆశిస్తున్నానా అని వేసుకుంటే ఎవరికాడికి తెలిసిపోద్దండి. ఎవరు మనం ప్రత్యేకంగా నువ్వు మంచివాడు కాదు, నువ్వు మంచివాడు కాదు అని చెప్పక్కర్లేదండి. అందుచేత ఒక్కసారి భారతాన్ని కానీ రామాయణాన్ని కానీ తరచి ఆలోచించి మనం చూసుకుంటున్నప్పుడు అన్నీ తెలుస్తాయి సార్. సరే సార్, కానివ్వండి సార్, కానివ్వండి సార్. నైస్ అండి. సో అయితే నేను ఇప్పటివరకు చెప్పిన ప్రస్తావన ఏంటంటే అండి, మనం బేసిక్ ఆస్పిరేషన్ గురించి మనకి ఎంత ఎరుక ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్ నేను రైజ్ చేశానండి, ఎప్పుడు సుఖంగా సంతృప్తితో సమృద్ధిగా ఉండాలి అనే ఈ ఆస్పిరేషన్ ఎంత ఎరుక ఉంటుంది పెద్ద, ఇది. సెకండ్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అని మీరు మీ లైఫ్లో అనుకుంటే ఈ మూడిటి మీద ఎఫర్ట్ ఉందా? ఎక్కడన్నా ఎఫర్ట్లో ఈ వస్తువుల ద్వారానే మనం హ్యాపీగా ఉంటామనే దాంట్లో ఏమన్నా ఎక్కువ టైం వెళ్ళిపోతుందా? ఇది కూడా ఓపెన్ క్వశ్చన్. మరి ఎలా మన మనస్వస్థతని చేరుకోవచ్చు అనే క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒక చిన్న ప్రస్తావన చెప్పి నా ప్రపోజల్ ముగిస్తానండి. ఒకసారి అందరూ కూడా పెన్ను పేపర్ ఉంటే చాలా బాగుంటుందండి. యాక్టివిటీ, చిన్న యాక్టివిటీ చేయిస్తాను, అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. సో నేను ఒక ఇమేజ్ చూపిస్తానండి, ఆ ఇమేజ్లో ఏముందో ఒక్కసారి మీరు పెద్దలు మీరు మీ నోట్బుక్లో రాయండి, చెప్పొద్దు నాకు.
మీ ప్రకారము ఆ లేడీ ఏం చేస్తుంది మీ నోట్బుక్లో రాయండి, చెప్పొద్దు బయటికి. రాశారండి అందరూ? వెరీ గుడ్. అయితే నేను ఇప్పుడు మీకు ఫుల్ పిక్చర్ చూపిస్తానండి. ఎంతమంది ఎగ్జాక్ట్గా మీరు రాసింది అక్కడ ఉన్నది ఒకటే అయితే అన్మ్యూట్ చేసి ఎస్ అని చెప్పండి, లేదు అంటే నో అని చెప్పండి, లేదా చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇది ఫుల్ పిక్చర్ అండి. మీరు అనుకున్నది అక్కడ ఉన్న పిక్చర్ ఒకటేనా? సార్ కాదు. కాదండి, కాదు. కాదు. ఓకే. నేను ఇది వరకు చూశాను సార్, అందు గురించి నాకు తెలిసిపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఒకటేనండి. మనం అనుకున్నది అక్కడ ఉన్న ఫ్యాక్ట్ రెండు ఒకటేనా వేరువేరా? అక్కడ ఉన్న ఫుల్ పిక్చర్ లేదు. ఓకే, లేదు. మన లైఫ్ అనుకున్నది ఒకటి, బట్ అక్కడ ఫ్యాక్ట్ ఒకటి, రియాలిటీ ఒకటి. కరెక్ట్. అలా జరుగుతూ ఉంటే ఎప్పుడు ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా పర్యవసానాలు ఏమైనా ఉన్నాయి అలా జరుగుతూ ఉంటే ఎప్పుడు? అది గుడ్ జరగచ్చు, బ్యాడ్ జరగచ్చు. మనం అనుకుంటుంది ఒకటి, కానీ అక్కడ ఫ్యాక్ట్ రియాలిటీ ఒకటి. దీనివల్ల ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ఏమైనా వాటి పర్యవసానం ఏమైనా అవుతుంది? అపోహలు వస్తూ ఉంటాయండి, అయ్యే 100% నిజమే. అపోహలు ఓకే, గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి సార్. కొంచెం ముందుకెళ్తాం. రెండు వేరు వేరే గానీ నేను రాసినటువంటి ఆన్సర్ వచ్చేసి షీఈస్ కాన్సన్ట్రేటింగ్ సంథింగ్ అని రాసినాను. ఓకే, నేను ఒక ఫోటోగ్రాఫ్ ద్వారా ఒక కాంప్లెక్స్ టాపిక్ ని మీకు ఏదో పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నాను. పాయింట్ ఏంటంటే, మనం ఒక దాన్ని చూసి ఒకటి అనుకుంటాం, కానీ అది రియాలిటీ వేరు, మనం అనుకున్నది వేరు. ఇది సర్వసాధారణమైన విషయమే కదా, జరుగుతుంది కదా. సంబంధాల్లో కానీ, లైఫ్ లో కానీ, పర్సనల్ కానీ, సమాజం కానీ, ఏదన్నా కానీ. ముందుకెళ్దాం. నేను అందరి ఆలోచనలు ఒకలా సాగండి. అందరు కదా సార్, మనమే ముందుకెళ్దాం. మనమే అందరికి సుపరిచితమైన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఒక మనిషి తాడుని పట్టుకున్నాడో చూసి భయపడిపోతున్నాడు, ఆందోళన. ఉన్న భయానికి కారణం ఎవరు? దృష్టికోణం అండి. అతని దృష్టికోణం. ఓకే, అతని దృష్టికోణం. ఓకే, భ్రాంతి అండి. భ్రాంతి. ఓకే, ఎంతమంది తాడు కారణం అని అనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది చెప్పారు ఆ మనిషి యొక్క భ్రాంతి, ఆ మనిషి యొక్క ఎజుంప్షన్ కారణము అతనిలో భయానికి అని. నేను కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను, ఎంతమంది మీలో తాడు వల్ల అతను భయపడుతున్నాడు అని అనుకుంటున్నాను? తాడు వల్ల భయపడ్డాడు, తాడు అనుకుని భయపడుతున్నాడు, తాడు కాదనుకుని భయపడుతున్నాడు. తాడు కూడా ఒక కారణమని నేను భావిస్తాను. మనిషి మానసిక పరిస్థితి సరిగా లేకపోతే తాడుని చూసి కూడాను భయపడవచ్చు కదండి. అదే సార్, మెజారిటీ పీపుల్ అదే చెప్తున్నారు. ఇప్పుడు యాకయ్య గారు చెప్పిన ఆన్సర్ కొంచెం వేరుగా ఉంది. ఆ మనిషి తప్పుగా అనుకోవటం అనేది ఒక రీజను, కానీ ఆ తాడు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. అవునా యాకయ్య గారు? ఎస్ సార్, ఎస్ అండి. ఏకీభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఏకీభవిస్తున్నాను. దాన్ని తాడుగా అనుకోవడంలోనూ అనుకోకపోవడంలోనూ ఏమీ స్పష్టత ఉండదండి సార్.
అందులో స్పష్టత ఏముంటుందండి? తాడు తాడుగానే చూస్తాడు, ఎవరో దాన్ని ఓకే. విపరీతాలకి అయితే వెళ్ళరు. ఇప్పుడు అయితే మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఆ మనిషి యొక్క భ్రమ, ఎజుమ్షన్, తప్పుగా అనుకోవటం అనేది కారణము అతని భయానికి అని అనుకుంటారో వాళ్ళందరికీ ప్రశ్న అండి. ఇప్పుడు ఆ తాడు తీసేసి మన ఇంట్లో మనిషిని పెట్టండి, మీతో వర్క్ చేస్తున్న మనిషి ఆఫీస్లో పెట్టండి, మీ బాస్ కానీ కానీ మీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటే దానికి కారణం అవతల వ్యక్తి మన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ దట్ ఇన్సిడెంట్. ఇట్ కెన్ బి బోత్. రెండు అంతే, అదే కరెక్ట్ సార్, రెండు కావచ్చు. అతని ప్రవర్తనను బట్టి ఆఫీస్లో వాళ్ళందరూ ఇదిగో వస్తున్నాడా ఈయన అని అంటే గమనించాను ఆఫీస్ వర్క్లోను. అదే ఒకే మనిషి అనుకుంటే వాళ్ళకి పర్సనల్ గా ఏదైనా అనుకోవచ్చు, బట్ బోత్ కెన్ బి ట్రూ. రెండు అనుకోవచ్చు. అనుభవాలండి, గత అనుభవాలు. గారు, తిరుమల శెట్టి గారు, ముగ్గురు నలుగురు ఏమంటున్నారంటే తాడు కూడా కారణం అండి, ఆ ఎదుటి మనిషి కారణం. తాడు కారణం కాదు సార్, తాడు అసలు ఆ క్వశ్చనే కారణం కాదు. అయితే ఈ అనాలిసిస్ ఓకేనండి, కానీ మనుషులతో అయితే ఎదుటి మనిషి కూడా కారణం అండి. ఎదుటి మనిషి కూడా ఇంట్రెస్టింగ్. అయితే అండి దీంట్లో కొంత క్లారిటీ రావాలి అని అంటే, ఇప్పుడు తాడును చూసి మనము పాము అనేసి అనుకోగలం గాని తాడును చూసి పులి అనేసి అనుకోలేము, నంబర్ 1. కాబట్టి పులి అనేది ఇంకా పెద్ద భయం అనుకుంటే ఎంత పెద్ద తాడైనా గానీ దాన్ని చూసి పులి అనేది అనుకోలేము. తాడుకు పాముకు మధ్య పోలికలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మనం అనుకోవచ్చు. ఆఫీస్ లో ఉన్న ఆఫీసర్ ను చూసి భయపడవచ్చు, కానీ ఆఫీసర్ ని చూసి ఆయన ఒక గజ దొంగ లేకపోతే హంతకుడు అని చెప్పేసి భయపడడానికి, ఆయన మన మీద బాసు అంత మంచోడు కాదు అని అనుకోవడానికి తేడా అనేది ఉందనేది నా అభిప్రాయం. అలాగే ఆ ఆఫీసరు పులి అని మామూలు సాధు జంతువులు లాంటి మా ఆఫీస్ వర్కర్లు అనుకోవచ్చు కూడా. ఓకే, సో లెట్స్ ఎంటర్ ఇంటూ దట్ కాంప్లెక్స్ టెర్రైన్ అండి. మనుషుల మధ్య ఒక లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ లైఫ్ లో జరిగింది, నేను ఒక ఎగ్జాంపుల్ మీరు మీకు అన్వయించుకోండి. ఏంటంటే మీరు రోడ్డు మీద ఒక వాల్యుబుల్ వస్తువు తీసుకొని వెళ్తున్నారు, అది కాఫీ. ఒక అమ్మాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మీ లైఫ్ లో ఏదో ఒక విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఒక అతను వచ్చి ఆ అమ్మాయికి తగిలాడు, జస్ట్ ఈ బంప్ టు హర్. ఆ చేతిలో ఉన్నది మొత్తం కింద పడిపోయింది, ఆ వస్తువు, ఆ కాఫీయో నూనె ఏదో కింద పడిపోయింది. వెంటనే మీరు ఈ లైఫ్ మీకే జరిగింది, సో సీన్ 2లో మీ రియాక్షన్ ఏముంటది? మీకు తగిలింది, మీ వస్తువు పోయింది కాదు, మనం లాస్ అయింది. మనం ఎఫర్ట్ చేయగలిగితే ఆమె పట్ల పెద్ద రియాక్ట్ అవ్వం. అదే మనం ఏదో కాస్ట్లీ థింగ్ అనుకోండి, అది డ్యామేజ్ అయితే రియాక్ట్ అవుతాం. అదే సార్, రియాక్షన్ సాధారణంగా మన రియాక్షన్ ఏముంటది? అదే చెప్తున్నా కదా, మనం ఎఫోర్డ్ చేయగలిగేది అయితే. సార్ నేను లాజికల్ గా అడగట్లేదు, జనరల్ గా మీ సమాధానం ఏముంటది వెన్ ఇట్ హ్యాపెన్ టు యూ? అదే సార్, నేను అరే సారీ అంటామండి, అరే తగిలిందా అంటాం. నో ఆ మనిషి వచ్చి మీకు తగిలాడు, కింద మేబీ అతను తప్పు చేసినా నేను తప్పు చేసినా దాన్ని తప్పు కాదు, మిస్టేక్ జరిగితే మిస్టేక్ జరిగితే అది నేను భరించగలిగే స్థాయిలో ఉన్నా అనుకోండి, నేను అతను ఎక్స్క్యూజ్ చేస్తాను. అది నేను భరించలేని స్థాయిలో ఉంటే నేను కొద్దిగా టెంప్ట్ అవుతాను. సాధారణంగా మన అనేది ఏంటి? థ్యాంక్ యూ సార్. సో మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే వెనక్కి తిరిగి కళ్ళు కనిపించట్లేదయ్యా, ఆ ఇరిటేషన్ తో అంటాం కదా.
ఓకే అంతగా ఆ, అంటే ఐడియల్ సిచ్యువేషన్స్ పక్కన పెట్టండి, సాధారణంగా మీ రియాక్షన్ ఇలానే ఉంటుందా లేదా? అంటాం ఆ, అంటే సో ఆ అంటే అమ్మాయి మళ్ళా కూడా ఇలానే ఉంది. సో కొంచెం నేను క్విక్ గా ఫాలో అవుతాను. ఐ కంక్లూడ్ దట్ సో దట్ మన చర్చకి ఎక్కువ టైం పెట్టిద్దాం, టైం ఓకే అవుతుంది కదా. సో అయితే ఆ అబ్బాయి వెనక్కి తిరిగి ఎస్ అమ్మా నాకు కనిపించదు అని అన్నారు. అవును నేను నేను బ్లైండ్ పర్సన్ అన్నాడు. ఓకే అప్పుడు వెంటనే ఏమై ఉండొచ్చు ఆ రియాక్షన్ ఆ అమ్మాయిది సారీ కానీ? సారీ అంటాం సారీ. కాదండి అయితే సారీ అంటాం. లక్ష్మి గారు, ఫస్ట్ వస్తువు ఎవరిది నష్టం జరిగింది? మందే, నాదే మంది. నష్టం జరిగింది. అవును. ఎవరు సారీ చెప్తున్నారు? నేనే చెప్తున్నా. మీరే చెప్తున్నారు. అవును. మనం అలా చెప్పాం అదేనా సార్. అండి, ఒక్క సెకండ్ ముందు ఆ ఇరిటేషన్, ఆ యాంగర్ ఉంది. ఒక్క సెకండ్ తర్వాత ఆ రియాక్షన్ పోయి మనసులో ఆ మనిషి పట్ల ఒక సాఫ్ట్ సానుభూతి. ఫీలింగ్ అవును అండ్ సానుభూతి, అండ్ మనం సారీ చెప్తున్నాం ఎదురు. అవును. అంటే సార్ ఏం జరిగింది ఈ స్ప్లిట్ సెకండ్ లో? సెకండ్లు అంటే ఎదురువాడి Isn't it పొజిషన్ circumstantial? సర్కమ్స్టాన్సెస్ బట్టి జరిగిన విషయాన్ని గమనించినప్పుడు మనిషిగా అలా చెప్పుకోవటం, ప్రవర్తించటం సహజమే కదండి. ఎదుటి మనిషి తాలూకా నేచర్ని బట్టి మనం అక్కడ అడ్జస్ట్ అవుతామండి. అయితే పారాడిమ్ షిఫ్ట్ ఇన్ థింకింగ్. ఆ పారాడిమ్ షిఫ్ట్ మురళీధర్ గారు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ సిచ్యువేషన్ ని మనం మూల్యాంకనం, మనం ఇంటర్ప్రిట్ చేసే విధానం మారింది. ఫస్ట్ ఇంటర్ప్రిట్ చేసిన విధానం వల్ల ఆ యాంగర్, ఆ ఫ్రస్ట్రేషన్ తో నోట్లో నుంచి ఒక మాట రియాక్ట్ అయిపోయాము. ఆ ఒక్క సెకండ్ లో మరలా చూసిన విధానం వల్ల అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఫ్యాక్ట్ తెలిసిన దానిగానే మన మనసులో భావం మారిపోయింది, మన బిహేవియర్ మారిపోయింది. మారుతుంది, అది వెరీ కామన్ సార్. ఇది లా అండి. ఇది ప్రకృతి నియమం. ఏంటంటే మన మూల్యాంకనం, మన ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే వాస్తవానికి అనుగుణంగా ఉంటుంది మన వస్తుంది. ఎప్పుడైతే అది తాడుగా చూసినప్పుడు, ఒక మనిషిని అక్కడ ఉన్న పరిస్థితిని ఎగ్జాక్ట్గా చూసినప్పుడు, ఎప్పుడైతే మన మూల్యాంకనం వాస్తవానికి అనుగుణంగా ఉండదో అప్పుడు మన మనసులో ఈ అభావం, ఇప్పుడు ఆ రియాక్షన్ కానీ అది మన బిహేవియర్ కానీ రియాక్టివ్ బిహేవియర్ ఉంటుంది. అయితే నా కంక్లూజన్ ఏంటంటే అండి, మనిషికి ఈ జ్ఞానం వల్ల, ఈ ఉన్నది ఉన్నట్లు చూడటం వల్ల ఏదైతే ఈ అప్రైజల్, ఈ మూల్యాంకనం అనేది జరుగుతుందో, ఇది మనకున్న నమ్మకాలు, మనకున్న కండిషనింగ్, మన ఎజూమ్షన్స్, ఇవన్నీ మనం పెరిగిన వాతావరణం, మనం అనుకున్నవి, ఇవన్నీ మనం చదివిన పుస్తకాలు, మనం చూసినవి ఏమన్నా కానీ ఇవన్నీ అక్యుములేషన్తో వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇట్. కరెక్ట్ సార్. ఎప్పుడైతే ఈ వాస్తవానికి అనుగుణంగా మన దృష్టి ఉంటుందో, మనం సృష్టిని చూసే విధానం వల్ల మనసులో సరైన భావము అండ్ మన బిహేవియర్ హ్యూమన్ ఇనిస్టిక్ బిహేవియర్గా ఉండే అవకాశం ఉంది. ఒక మనిషికి హోప్ ఇదండి. ఆ మనిషి ఎలాంటి వాడైనా, మనం చదువు అని అంటే ఏమంటున్నామంటే, ఆ మనిషి సృష్టిని చూసే విధానం, ఆ సృష్టి ఎలా ఉందో అలా ఉంటే ఈ సద్భావము, సరైన వ్యవహారము ఉంది. ఇదే మనస్వస్థతకి మన ఒక మనిషికి ఇచ్చే విద్య, చదువు, సంస్కారం అంటే. అన్ఫార్చునేట్గా మనకి చదువులో ఈ ఒక్క కాంపోనెంట్ మిస్ అయిందండి. ఈ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్లో మనం చాలా సక్సెస్ అయ్యాం. ఒక మనిషి ఎలా రూపాయి సంపాదించుకోవచ్చు, ఎలా తన ఆహారం, మన బేసిక్ సర్వైవల్, లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ మనం సొసైటీలో వీఆర్ రీజనబుల్లీ వెల్. కానీ లైఫ్ ఎడ్యుకేషన్, ఒక మనిషిగా ఎలా బ్రతకాలి, ఒక మనిషి హ్యాపీగా ఎలా బ్రతకాలి అనేది ఈ కాంపోనెంట్ మిస్ అయిందండి. దీని గురించే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మీకు ఈ విషయం కానీ, ఈ ప్రపోజల్, ఈ ప్రస్తావన కానీ ఇంట్రెస్ట్గా అనిపిస్తే, మేము CHDSC ద్వారా 1 డే, 3 డే, 7 డే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తామండి. మేము ఇది ఒక బాధ్యతతో సమాజం పట్ల
చేసిన పని. మా మా వృత్తి కాదు ఇది. మేమందరము మాకు సంపాదించుకునే వృత్తులు వేరే ఉన్నాయి. మేమందరం గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీచర్ ఎడ్యుకేటర్స్, ఐటీ ఇంజనీర్స్ మేము కలిసి ఈ జ్ఞానం, మనస్వస్థత యొక్క జ్ఞానం నలుగురికి వెళ్ళాలని చేస్తున్న చిరు ప్రయత్నం అండి ఇది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ప్లీజ్ అశోక్ రెడ్డి గారు మీకు షేర్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ అది. సో మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ప్రస్తావన వల్ల ఈ మూల్యాంకనం అనేది సద్భావన వచ్చే విధంగా ఉండొచ్చు. ఏ ప్రస్తావనలు, ఏ విషయాల వల్ల వ్యక్తిగత జీవితంలో, సమాజానికి సంబంధించి అండ్ ప్రకృతికి సంబంధించి ఈ 4 ఆయాలు చెప్పటమే ఈ యొక్క మేజర్ ఎఫర్ట్ అండి. సార్ మీ కృషికి చాలా అభినందనలు అండి. ఆల్ ది బెస్ట్. కాకపోతే ఒక విషయం అటు గుర్తుపెట్టుకోండి సార్, ఏది కానీ మనిషి తాలూకా నడవడి కానీ, డెవలప్మెంట్ కానీ, థింకింగ్ కానీ మారాలంటే రైట్ రూట్లో పెట్టాలంట. సన్మార్గంలో పోవాలంటే ప్రతి మనిషి చదువుకోవాలి. చదువుని ప్రొవైడ్ చేయగలిగే, ఫ్రీగా ఇవ్వగలిగే సొసైటీని తయారు చేయాలి. ఫ్యాకల్టీస్ కూడా ఇప్పుడు బాగుండట్లేదు కాబట్టి చదువుకి స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. వారి ఆలోచన శక్తి కూడా దాంట్లో పడిపోతుంది. చక్కటి ఫ్యాకల్టీ. దీని 2005లో అబ్దుల్ కలాం గారు ఈ వర్క్ షాప్ ని ప్రెసిడెంట్ అటెండ్ అయ్యారండి. అటెండ్ అయ్యి ఆయన 2006 ప్రెసిడెంట్ స్పీచ్ లో చెప్పారు, నాకు దీని నుంచి ఒక హోప్ వచ్చింది, మనిషి సమాజం మారటానికే అన్నారు. దాని తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ స్పీచ్ లో చెప్పారో తర్వాత దీన్ని మానవీయ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, మానవీయ విలువలు అనే పేరుతో ఏఐసిటి వాళ్ళు, యూజీసీ వాళ్ళు మన హైయర్ ఎడ్యుకేషన్ కరికులంలో దీన్ని పెట్టారండి ఈ నాలెడ్జ్ని. సో ఢిల్లీ గవర్నమెంట్ కూడా కొంత ఎఫర్ట్స్ పెట్టింది. బట్ అలా అందరూ ఎఫర్ట్ పెడుతున్నారు. మా గ్రూప్ యొక్క ఎఫర్ట్ సార్ సత్యనారాయణ సార్ కొంచెం సార్ చెప్పనివ్వండి సార్. సత్యనారాయణ సార్ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మా గ్రూప్ యొక్క ఎఫర్ట్ ఏంటంటే ప్రతి తెలుగు వాడికి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అనేది మా సంకల్పం అండి. మీరు లైక్ మైండెడ్ పీపుల్, ఆల్రెడీ మీరు ఒక చర్చ, ఒక గ్రూప్ దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు కేమ్ అండ్ షేర్ దిస్. రఘు గారికి అండ్ అశోక్ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. సో ఈ కొంచెం టైంలో నేను మీకు ధ్యానాకర్షణ చేసి అనుకుంటున్నాను. మనస్వస్థత అనేది మన చేతుల్లోనే ఉందండి. అండ్ చదువు అనేది దానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చదువు అంటే ఓన్లీ స్కూల్లో నేర్చుకునేది, కాలేజీ నేర్చుకునేది కాదండి, సరైన అవగాహన పెంపొందించుకునేది. ఈ ప్లాట్ఫామ్ దానికోసమే మీరందరూ కలిసి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్లీ చేస్తున్నారు అనేది విని చాలా సంతోషం వేసింది. కరోనాలో స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ అండ్ సీ యూ సూన్. ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను తిరుమల శ్రీ నాగేశ్వరరావు మాట్లాడుతున్నా. మీరు చూపించిన చివరి ఫోటోలో వెస్ట్రన్ సిట్యుయేషన్ చూపించారండి. వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఏమిటంటే ఇలాంటిదే మన దేశంలో మామూలుగా చాలాసార్లు ఏమన్నా జరిగితే ఎరుగుదల, పెరుగుదల, వాతావరణంలో అనుభవాలను బట్టి కానీ, కుటుంబ ప్రభావం కానీ, ఏదన్నా కానీ ఇదే లాంటి సందర్భం కలిగితే అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ మే బి ఇంట్రెస్టింగ్ టు థింక్ అబౌట్. ఆ గుడ్డోడు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని లోపల అనుకుంటారా? పై కూడా కొంతమంది అంటారా? అంటే మన ప్రవర్తన గురించి జనరల్గా అనుకుంటున్నాను నేను. సారీ టు గివ్ దిస్ ఐడియా. తిరుమల శెట్టి గారు ఎగ్జాంపుల్, ఒక కాన్సెప్ట్ ని కన్వే చేయడానికి ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే మన దృష్టిని బట్టి మన భావం ఉంటుంది, మన వ్యవహారం ఉంటుంది. మన దృష్టి అనేది మారితే మన భావం మారుతుంది, వ్యవహారం మారుతుంది. మనస్వస్థతకి సరైన దృష్టి డెవలప్ చేసుకోవటం అనేది సెంట్రల్ అండి అనేది చెప్పడం నాకు ఉద్దేశం అండి. కరెక్ట్. Criticism by me, I appreciate
what you and the institution have been doing. I wish you all the success. అది ప్రభావితం చేసే మనం కూడా ఇట్లా తయారైతే బాగుంటుందని ఆధ్వర్యంలో అంటున్నా, అంతేగాని మనం వెదవలం అని అదని ఇదని అట్లా కాదు. సారీ ఇఫ్ యూ అండర్స్టూడ్ ఇన్ దట్ వే, బట్ దట్స్ నాట్ ద ఇంటెన్షన్. విశ్వం దర్పణ దృష్టమాన లహరి అన్నారు కదండి. మన మనసులో ఉన్నదే విశ్వంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చూసే విధానం మన మనసుని బట్టి మనం చూసే వస్తువు కనిపిస్తుంది అంటారు కదా. అదే మేడం. మన దృష్టి స్పష్టతగా ఉండాలంటే దానికి కావలసిన విద్యా విధానం ఉండాలి సార్. విద్యా విధానం ఉంటే మనిషి చదువుతున్న కొద్దీ అలాగా he develop in his life and thoughts and presentations అన్నిట్లోనూ. కాబట్టి మీరు చేసే కృషికి అభినందిస్తున్నాం. ఈ రకంగా కూడా ప్రతి ఒక్కరికి చదువు అందే మోడ్లో మంచి చదువు అందేలా చదువు అందుతుంది. ఇప్పుడు అంతా పర్చేజ్ డిగ్రీస్ అవుతుంది. అలా కాకుండా వర్ది సబ్జెక్టు గ్రాస్ప్ చేయగలిగే స్థితిలో ప్రతి ఒక్కరిని నడిపించగలిగితే ఇంకా సమస్యలు వాటికి అవే పరిష్కారం అవుతాయండి. అది నా పద్ధతి. హలో సార్, ఈ స్పీకర్ ఒకసారి మాట్లాడచ్చండి. నేను సార్ మాట్లాడండి ప్లీజ్. రైట్. చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ప్రజెంటేషన్ తక్కువ వ్యవధిలో. కాకపోతే ఏమైందంటే ఈ వాట్సాప్ గ్రూప్ లో ఈ ఇంటరాక్షన్ కొంచెం కష్టంగా ఉంటుంది అని అనిపించింది నాకైతే. ఇది కూడా కొంచెం వీడియో కాల్ అయితే మళ్ళీ కొంతవరకు కనీసం ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి అర్థం అవడానికి వీలుంటుంది. అది ఒక పరిమితి పోతే మొత్తం మీద ఇవాళ నేర్చుకున్న అంశాల్లో మీరు మనం చేస్తున్న ఎవాల్యుయేషన్, మురళి గారు కూడా పారాడైమ్ షిఫ్ట్ మీద అన్నారు. కానీ నేనేమంటున్నానంటే తాడును చూసి పాము అనుకొనుట అనేది మన ప్రీవియస్ లెర్నింగ్ వల్ల వచ్చినటువంటి ఇది. అంటే మనకు ఏర్పడ్డ భయాలు, మనకు ఏర్పడ్డ సందేహాలు, మనకు ఉండేటటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా లేదా ఒక మనిషిని గురించినటువంటి భావాలు, ఇవన్నీ కూడా మనకి మన ప్రీవియస్ లెర్నింగ్ వల్ల వచ్చేటటువంటి దోషాలు. కాబట్టి ప్రీవియస్ లెర్నింగ్ లోనే కరెక్ట్ అవ్వాలి. కరెక్ట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒకటి శాస్త్రీయ స్పృహతో పాటు ప్రపంచం పట్ల, చుట్టూ పరిసరాల పట్ల, మొత్తం ఈ చరాచర ప్రకృతి పట్ల ఒక రకమైనటువంటి సద్భావం ఏర్పరిచేటట్టు చేయాలి అన్న మీ కంక్లూజన్తో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. నేననేది జనరల్ గా ఎప్పుడైనా మనిషికి వచ్చేటటువంటి ఎవాల్యుయేషన్, రీఎవాల్యుయేషన్ కూడా మన లెర్నింగ్స్ కి సంబంధించిన లక్షణాలను బట్టే ఉంటుంది అనేది నా భావన. యువర్ సిట్టింగ్ ప్రెజుడిసెస్, యువర్ బయాసెస్, యువర్ ఐడియాస్ or your glorification of your idealism, everything happens because of your previous learning. ఇది అనేది నా ఇది. తర్వాత ఇవాళ వచ్చిన ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నది ఏమిటంటే, మనకి మీరు విని ఉండొచ్చు థియరీ ఒకటి ఉన్నది ఏమిటంటే, మన ఉపనిషత్తుల్లో ట్రెడిషనల్ విజ్డమ్ లో ప్రేయస్సు, శ్రేయస్సు అని రెండు విధానాలు ఉన్నాయండి. ప్రేయస్సు అంటే మనిషి ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతాడు, కష్టమైనవి మానేస్తాడు. ఒక రకమైన సుఖలాలస మనిషి ఉంటుంది. అంటే సుఖపడాలి అంటే మనకి మంచినీళ్ళు ఎవరన్నా తెచ్చిస్తే బాగుండు, మనకు వంట ఎవరన్నా వండి పెడితే బాగుండు, ఇలా ఆలోచిస్తాడు అనమాట. ప్రతిదీ కూడా మనిషి ఈ ప్రేయస్సు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ శ్రేయస్ అంటే అర్థం ఏంటంటే ఏది చేస్తే మంచిదో అది చేయటం మాత్రం దాన్ని శ్రేయస్సు అంటారు. అంటే ఒకప్పుడు మనం దేశంలో అన్ని సమాజాల్లో కూడా శ్రేయస్సు అంటే అందరికీ ఉపయోగపడేది
లోకానికి ఉపయోగపడేది వ్యక్తికి ఉపయోగపడే పనులు చేయాలి అనేటటువంటి ధోరణి ఉండేది. అంటే దీనివల్ల లోకానికో లేకపోతే వ్యక్తికో లేకపోతే వ్యక్తి యొక్క శరీర భాగాలకో నష్టం కలుగుతుంది అనుకుంటే దాన్ని చేయకూడదు. మనకేమైందంటే రాను రాను ప్రేయస్ పెరగడం వల్ల, అంటే మనకి ఇష్టమైనవి చేయాలి అన్న తర్వాత మనకి ఎక్కువ యాటిట్యూడ్ దేని మీద పెరిగిపోయిందంటే ఇండల్జెంట్ బిహేవియర్. వీఆర్ ఓవర్ ఇండల్జింగ్ అండ్ వీఆర్ బికమింగ్ మోర్ ఎపిక్యూరియన్ అండ్ వీఆర్ మోర్ బౌండ్ అండ్ లెడ్ బై అవర్ సెన్సెస్. దిస్ ఈస్ ద రూట్ ఆఫ్ ద రీజన్. అండ్ సమ్హౌ మన దేశంలో ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనేది విభజించేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది నా భావన. మీరు చెప్పిన సూచనలతో మీరు ఏకీభవిస్తూ మీరు చేస్తున్న ప్రయత్నం ఇంత చక్కగా వినయంగా చక్కగా చేస్తున్నందుకు మీకు చాలా చక్కగా జరగాలని కోరుకుంటూ, ఒక్క చిన్న పాయింట్ ఏమిటంటే మనస్వస్థత అని అంటున్నారు, అది మనోస్వస్థత అని అయితే కరెక్ట్ అని నా ఉద్దేశం అండి. కమ్యూనికేట్ కూడా ఎక్కువ అవుతుంది అని. ఇది కైండ్లీ టేక్ ఇట్ as a small suggestion. Thank you sir, I will correct it. Thank you. ఎవరన్నా మాట్లాడతారంటే నేను మాట్లాడతానండి. డైలాగ్ ప్లీజ్ ప్లీజ్. నమస్కారం అండి, చాలా సంతోషం. ఇవాళ మానసిక స్వాస్థ్య దినోత్సవం రోజున మంచి అందే విధంగా ఈ కలవల జీవించుచు కూనలవల జీవితమును కూరిమి నడుపన్ మానసిక ఆరోగ్యమును మానవతతి పొందవలయు మంచి పనులతో. శివగారికి ప్రత్యేకమైన అభినందనలు. చాలా చిన్న పిల్లలకు చెప్పినట్లు అరటి పండు ఒలిచిపెట్టినట్టు చెప్పారు. మానసిక ఆరోగ్యముపై జ్ఞానాన్వితమైన కాంతి చల్లుట చేతం. మానసిక ఆరోగ్యముపై జ్ఞానాన్వితమాంచదనత శతమును నిశ్చలమతినై. తర్వాత నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు చెప్పినట్లు మనస్సు అనే ధాతువుకు మనం ఏం చేర్చినా అది మనో కావాలి. మనో ప్రశాంతత, మనో వికాసము, మనోరంజన, యశోభూషణము, ఈ ధాతువులకు ముక్తేశ్వరరావు గారు చెప్పినట్లు మనో ప్రశాంతత, మానసికమైన ప్రశాంతత ఉండాలి అని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రఘుకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. చాలా సంతోషం. ఇవాళ మానసిక స్వాస్థ్య దినోత్సవాన్ని జాగ్రత్తగా మనం పాటించాము, జాగ్రత్తగా తెలుసుకున్నాము ఎన్నో విషయాలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా అండి? ప్రకాష్, చాలా మంది ఉన్నారు, ఎవరు మాట్లాడటం లేదు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే అండి. ఇవాళ శివగారికి అభినందనలు అండి. ముఖ్యంగా మంచి టాపిక్ ఇవాళ. అంత మీ ప్రజెంటేషన్ కూల్గా క్లారిటీతో చక్కగా మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఒక ఇంటరాక్టివ్ మోడ్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ సెషన్ తీసుకోవడం చాలా బాగుంది. ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అంటే సిచ్యువేషన్ని మనం అసెస్ చేయడం దాని గురించి మీరు చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ సిచ్యువేషన్ని ఏ విధంగా అసెస్ చేస్తారు, రకరకాల అసెస్మెంట్స్ ఉంటాయి, ఎవరికి తోచిన వాళ్ళ దీంట్లో అసెస్ చేస్తారు, దాన్ని ఎలా క్రైటీరియాగా తీసుకుంటాము అనేది ఒక పాయింట్ అండి. ఇంకొకటి మీరు చెప్పారు చూడండి, హ్యాపీనెస్. నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను. హ్యాపీనెస్ గురించి ద హ్యాపీనెస్ కరికులం అని చెప్పి ఢిల్లీ వాళ్ళు ఇచ్చిన తర్వాత అది మాకు స్కూల్స్లోకి వచ్చిందండి. అది స్కూల్స్లోకి వచ్చినప్పుడు మేము అది పిల్లలకి చెప్పేటప్పుడు అంటే ఏదో ఒక సంఘటన చెప్పి ఆ సంఘటన మీద పిల్లల్ని క్వశ్చన్ చేస్తాం అనమాట, డిస్కషన్ రైజ్ చేస్తాం. ఆ డిస్కషన్ ఇప్పుడు మీరు ఎలాగైతే మాకు ఒక విజువల్ చూపించి దాని మీద ఒక డిస్కషన్ రైజ్ చేసి మమ్మల్ని ఆలోచింపజేస్తారు చూడండి, సేమ్ ఆ విధంగానే పిల్లల్ని ఆలోచింపజేస్తే రియల్గా నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ పిల్లలకి ఆ రోజు ఆ స్టోరీ చెప్పి, ఒక ఇన్సిడెంట్ చెప్పి
దాంట్లో ఒక పిల్లవాడు ఇలా చేశాడురా, దానివల్ల పాపము చాలా ఫీల్ అయ్యాడు, తండ్రిని తర్వాత అర్థం చేసుకున్నాడు, ఇట్లంతా చెప్తే ఆ స్టూడెంట్ కూర్చొని ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, సేమ్ నేను ఇలాగే అల్లరి చేసి మా నాన్నని ప్రాణం తీసి నేను ఇవి కొనిచ్చుకున్నాను, ఫోన్ కొనిపించుకున్నాను, పాపం మా నాన్న ఎంత కష్టపడ్డాడో అని వెంటనే అక్కడ ఒక రియలైజేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ పిల్లల్లో. సో నాకు చాలా సంతోషం అనిపించింది. అది మంచి, అంటే అలాంటి డిస్కషన్కి ఒక ప్లేస్ క్రియేట్ చేయబడ్డప్పుడు నిజంగానే మనం అనుకున్న సంస్కారాలు ఖచ్చితంగా స్కూల్స్లో వస్తాయండి, పిల్లల్లో వస్తాయి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, కొన్నాళ్ళ పాటు ఒక ప్రోగ్రామ్ మంచిగా వెళ్తుంది అంటే టక్కని ఇంకొక గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, ఆ పథకాలని మార్చేయడము, అది దాంతో మంచిదే అన్నది కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఒకటి అంటే ఇంకొక రూపంలో ఏదో వస్తుంది అనమాట, ఒక మార్పు అనేది. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న పనిలో అంటే నాకైతే మీతో పాటు జాయిన్ అవ్వాలని ఉంది, మీరు ఈ వర్క్లో ఎలా చేస్తున్నారు అనే దాంట్లో. అంతేకాకుండా మీరు చేస్తున్న వర్క్లో ఎట్లా మీరు ప్రభావితం చేస్తున్నారు అందరినీ, ఇంతమంది అంటే ఒక సంస్కారవంతమైన సమాజాన్ని రూపొందించడంలో మేము ఈ పని చేస్తున్నామని మీరు అన్నారు. అలాంటి సంస్కారవంతమైన సమాజాన్ని రూపొందించడంలో మీరు మీ కృషిలో మీరు ఎలా భాగస్వాములు చేస్తున్నారు, అందరినీ ఎంతమందికి రీచ్ అవుతున్నారు అనేది కూడా మాకు తెలియజేస్తే బాగుంటుంది. సో మేము కూడా మా వంతు ఏమైనా చేయగలుగుతామా అని కూడా ఆలోచిస్తున్నాం. మంచి ఎక్స్ట్రాడినరీ టాక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివ గారు. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అదే మన గురజాడ గారు చెప్పినట్లు కొంత సొంత లాభం కొంత మానకు తోడ్పడమే అనేది అది అంతేనండి. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మనకి పరావిద్య అపరావిద్య అని రెండు ఉన్నాయండి. మనిషి బ్రతకటానికి చెప్పే విద్యకి డబ్బులు తీసుకోవచ్చు మన పరంపరలో, కానీ మనిషి ఎదగటానికి ఈ మనసు ఎదగటానికి చెప్పే విద్యని మన కల్చర్లో ఎప్పుడు డబ్బులు తీసుకొని చెప్పలేదండి. మా టీచర్లు కూడా అదే చెప్పారు. సో ఆ కార్యక్రమంతో యాజ్ ఎ వాలంటరీ యాక్టివిటీ చేస్తున్నామండి. గత 8 సంవత్సరాల్లో ఒక 30,000 మంది తెలుగు వాళ్ళు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో అటెండ్ అయ్యారండి. సో మేము ఏదైతే మా లైఫ్లో చేస్తున్నామో అంతవరకే చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే నేను చూడండి ఇంకొకరికి చూపించలేను కదా. అది థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఒక అనుభవాత్మకమైన విధానంతో ఈ నాలెడ్జ్ని వెళ్ళాలి అనేది కృషి చేస్తున్నామండి. సో స్టిల్ ఎక్స్పెరిమెంట్స్ గ్రోయింగ్ ఆన్. బట్ ఏమిటంటే అంటే ఏం చేస్తా మా ఆత్మతృప్తి కోసం చేస్తున్న ఇనిషియేటివ్. సో ఎవ్రీ క్వార్టర్లీ ఎవ్రీ మంత్లీ ఒక ఈవెంట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. అది ఈవెంట్ అంటే ఆన్లైన్ లో ఈవెంట్ అయినా అంటారా మీరు? ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే హైదరాబాద్ లో IIIT అనే సంస్థ మాకు సౌకర్యాన్ని ప్రొవైడ్ చేస్తుంది. మన IIIT గచ్చిబౌలిలో ఉంది కదండి ఆ సంస్థ. తర్వాత మన సిటీకి అవుట్స్కర్ట్స్ లో అన్హద్ అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అవి చేస్తాము. సో దీనికంటూ ఏమైనా కొంచెం మెటీరియల్ అంటే డెవలప్ చేసుకున్నారా ఎట్లా? మేము అదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. గత 30-40 సంవత్సరాలుగా ఈ ఎఫర్ట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇప్పుడు ప్రబలంగా వెళ్తుంది ఇది. సో అంటే అది ఇప్పుడు సార్ ఇందాక నన్ను కరెక్ట్ చేశారు కదండి, మనో అనేది. అట్లా ఎవరై సపోర్ట్ చేస్తే వాళ్ళ సపోర్ట్తో దీన్ని తెలుగులోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో అదండి. సో చాలా సంతోషం అండి శివ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ఆహ్వానాలు లేవండి, అందరూ ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. దిస్ ఈజ్ గురుమూర్తి సార్. Am I audible, sir? వండర్ఫుల్లీ ఆడిబుల్. థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ శివ గారు ఇచ్చినటువంటి మానసిక పరివర్తన, ఆరోగ్యము, మానసిక సంసిద్ధత, ముఖ్యంగా ఒక మనిషి అండర్స్టాండింగ్ ఎట్లా పెంచుకోవాలి, హ్యూమన్ కాన్షియస్నెస్ని ఎట్లా పెంచుకోవాలి, ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్హ్యూమన్ సొసైటీలో ఎట్లా తను స్కోపప్ కావాలి, అసలు ఏ విధంగా కోపప్ కావాలి, ఆ స్కోప్ని ఎట్లా గుర్తించాలి, ఈ విషయాలన్నీ బాగా చెప్పారు సార్. అయితే నేను నా స్థాయిలో నేను టీచర్ ఎడ్యుకేటర్గా పనిచేశాను 37 ఏళ్ళు. కాబట్టి నేను ఎప్పుడు పిల్లల్లో పరివర్తన, పిల్లలకు కావాల్సినటువంటి
ఈ అంశాలను మీరు చెప్తూనే వచ్చారు. ఇవన్నీ హ్యూమన్ కాన్షియస్నెస్ పెంచేటువంటి అంశాలు తప్పనిసరిగా మనకు చెప్పే అవకాశాలు వస్తాయి స్కూల్లో. ఒకటి. రెండవది, నేను ఈ మధ్యలో నేను కరోనా పీరియడ్లో ఒక 15 హ్యూమన్ కాన్షియస్నెస్, పాజిటివ్ థింకింగ్ పిల్లల్లో ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి ఒక ఎయిమ్తోని 15 స్టోరీస్ రాశాను ఇంగ్లీష్లో. వాటిని పిల్లలకి అందించాలనే ప్రయత్నం చేస్తున్నాను. అవి ప్రింట్ కావాల్సి ఉంది. వాటికి కావాల్సినటువంటి ఈ బొమ్మలు వేయించాల్సి ఉంది, పిక్చర్స్ వేయించి చేయాల్సి ఉంది. అది ఒక 1 lakh వరకు ఖర్చు అవుతుందని ప్రయత్నం చేస్తున్నాను. అది ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ పెంచేటువంటి కథల రూపంలో పిల్లలకి అందించడానికి ఇది ప్రైమరీ అండ్ తెలుగు మీడియం స్కూల్లో అయితే అప్ టు SSC వరకు కూడా పనికొస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ పుస్తకాన్ని కూడా నా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నేను ఒకవేళ ప్రింట్ కాగానే పంపిస్తాను. ఈరోజు ప్రజెంటేషన్కి మరొకసారి శివ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు శివ గారి ప్రజెంటేషన్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మోర్ ఇంటరాక్టివ్ సెషన్ లాగా అది నడిచింది. ఆ ఇంటరాక్టివ్ సెషన్ లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసినాం కాబట్టి మళ్ళా పార్టిసిపేట్ చేయడానికి కొంత హెసిటేట్ అయ్యి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొద్దిసేపు వెనకలు ఉన్నాను. అదొకటి. రెండవది వచ్చేసి మెంటల్ హెల్త్ అన్నటువంటి దాన్ని మన ఇండియన్ సొసైటీ చూసినటువంటి పద్ధతి వేరు, వెస్ట్రన్ వరల్డ్ చూసినటువంటి పద్ధతి వేరు. వెస్ట్రన్ వరల్డ్ యాజ్ ఏ రిడక్షనిస్ట్ మెథడ్ లో మైండ్ను కూడా ఒక సపరేట్ ఎంటిటీ లాగా చూసి మెంటల్ హెల్త్ అన్నటువంటి దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా చేసి ఫిజికల్ గా ఏ రకంగా అయితే మనకు బాడీకి జబ్బులు వస్తాయో అదే రకంగా మైండ్ కూడా జబ్బులు వస్తాయి అన్నటువంటి మానసిక శాస్త్రాన్ని ఒకటి విస్తృతంగా అభివృద్ధి పరిచింది. దానివల్ల ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమనంటే అదే అభివృద్ధి పరిచి శరీరానికి ఏ రకంగా అయితే మందులు పనిచేస్తాయో అటనే మనసుకు కూడా మందులు పనిచేస్తాయని చెప్పేసి మందుల పరిశ్రమ దాన్ని ఇమ్మీడియట్ గా తన ఫోల్డ్లోకి తీసుకుపోయింది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ యాంగిల్ అన్నటువంటిది ఈ విషయంలో జరిగింది. కాకపోతే మన కుటుంబ వ్యవస్థలో కానీ, మన భారతదేశంలో కానీ, మన సొసైటీలో కానీ ఇక్కడ మనకున్న ఇంక్లూజివ్ సొసైటీలో భాగంగా మనం ఏ రకంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఇన్బిల్ట్ మెకానిజం మనకు సొసైటీలో ఉంది. వెస్ట్రన్ వరల్డ్ లో మొత్తము ఫ్యామిలీస్ అంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఆ రకంగా ఉండేసరికి అక్కడ ఇదైంది. ఏదేమైనా కానీ సరే వెస్ట్ నుంచి మనం నేర్చుకునేది ఉంది, మన ఈస్ట్ నుంచి కూడా వెస్ట్ వాళ్ళు నేర్చుకునేది ఉంది. ఈ విషయాలు అన్నటువంటివి మనము కొద్దిసేపు పక్కకు పెడితే వెస్ట్రన్ వరల్డ్ నుంచి డెఫినెట్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి దీన్ని ప్రతి ఎలిమెంట్ను కూడా మనము ఇన్డెప్త్ గానే మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నేను చదివినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకము విక్టర్ ఫ్రాంకిల్ ది మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ అన్నటువంటి దాంట్లో చాలా అద్భుతంగా ఆయన కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవాల రీత్యా ఆయన చేసినటువంటిది ఏమనంటే యాక్షన్ కు రియాక్షన్ కు మధ్య గ్యాప్ అన్నటువంటిది ఉంటది. యాక్షన్ కు రియాక్షన్ కు మధ్య ఉన్నటువంటి గ్యాప్ లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన కాన్సన్ట్రేషన్ గ్యాప్ లో గుర్తిస్తాడు. ఒక యాక్షన్ కు రియాక్షన్ కు మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియస్నెస్, దాని తర్వాత ఇమాజినేషన్. వీటికి సంబంధించినటువంటి ప్రస్తావన ఎంత విస్తృతంగా ఉంటే అప్పుడు మనం తీసుకుంటున్నటువంటి యాక్షన్ కు రియాక్షన్ అంటే ఇమ్మీడియట్ గా ఏం కళ్ళు కనిపిస్తలేవా అనేసి అనడం ఇమ్మీడియట్ రియాక్షన్. పాము మీద కాలేసి తొక్కితే అది ఇమ్మీడియట్ గా కాటేయడం అన్నటువంటిది ఇమ్మీడియట్ రియాక్షన్. దానికి సెల్ఫ్ అవేర్నెస్ కానీ, కాన్షియస్నెస్ కానీ, ఇమాజినేషన్ కానీ, ఇట్లా నేను కుడితే నన్ను ఏమైనా చంపేస్తారు అన్న ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. ఇట్లాంటి ఈ ఎలిమెంట్స్ వీటినన్నిటినీ కూడా చాలా ఇదిగా అయితే దురదృష్టవశాత్తు ఈ మెంటల్ హెల్త్ లో హిట్లరు ఇట్లాంటి వాళ్ళు కేవలము ఆత్మ పరిశీలన అన్నటువంటిది లోపించిన దానివల్లే వాళ్ళు భయంకరమైనటువంటి
తప్పులు ఇవన్నీ కూడా చేసినారు. ఈ రకంగా ఆత్మ పరిశీలన అన్నటువంటిది లోపించినప్పుడు మనం వేరు, వేరే వాళ్ళు వేరు అన్న ఇంక్లూజివ్ నేచర్ అన్నటువంటిది ఎగిరిపోతుంది. అందుకే వాళ్ళు శత్రువులాగా కనిపించినప్పుడు వాళ్ళని చంపడం అన్నటువంటిది అవుతుంది. భారతదేశంలో కూడా మనం వేరు, వేరే మతం వాళ్ళు వేరు అనేసి అనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి ఆత్మ పరిశీలన అనేటువంటిది లోపించినప్పుడు వాళ్ళు ఎంత చదువుకున్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు ఎంత ఉన్నత సంస్కారవంతులైనా, ఎంత వయసు ఉన్నా కానీ సరే వాళ్ళు సిజేఐ మీద కావాలంటే చెప్పు విసరగలరు. ఇది ఆ రకమైనటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నటువంటిది లోపించడం వల్ల వచ్చినటువంటి పరిణామాలు. ఇది మెంటల్ హెల్త్ కిందికే ఈ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి. ఈ సోషల్ హెల్త్ లో ఈ రకమైన మెంటల్ హెల్త్ లో ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం ఏ విషయాన్నైనా సిజేఐ మీద చెప్పు విసిరినటువంటి వ్యక్తిని కూడా మనము ఆయన యాంగిల్ గురించి మనం మాట్లాడలేమా అంటే మాట్లాడొచ్చు. కాకపోతే ఆ రకంగా మాట్లాడడము ఆయనకి ఇమాజినేషన్, ఆయనకు ఉన్నటువంటి ఇమాజినేషన్ కూడా బహుశా ఏమనంటే ఈ రకంగా నేను చెప్పి విసిరినా కానీ సరే నన్ను ఈ భారతదేశంలో ఎవరు ఏమనరు. ఎందుకు అనంటే గాంధీ మహాత్ముని చంపిన గాడ్సేనే దేశభక్తులాగా కీర్తిస్తున్నటువంటి దేశంలో నన్ను సనాతనవాదిగా కీర్తించరు అన్నటువంటి అపనమ్మకం అతనికి ఏమీ లేదు. ఇట్లాంటి సోషల్ మెంటల్ హెల్త్ గురించి కూడా శివ గారు ఇట్లాంటి వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్టెంపోర్ గా ఇప్పటికిప్పుడు నా మైండ్ లో వస్తున్నటువంటి ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీటన్నిటి గురించి కూడా సోషల్ మెంటల్ హెల్త్ అన్నటువంటిది ఇప్పుడు సమాజంలో అత్యంత కీలకమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ సమ్ ఆఫ్ మై వ్యూస్ అండ్ ఐడియాస్ ఆన్ ద సొసైటీ, ఆన్ సోషల్ స్కేల్ and on individual scale also. Thank you, sir. Thank you. నాకు ఇక్కడ సిగ్నల్స్ ఒక పట్టాలు దొరకట్లేదు, నేను అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అవుతున్నాను. కాబట్టి ఇక మీరు సెషన్ ఎప్పుడు మీరు అందరూ మాట్లాడడం అయిపోయింది అంటే నేను ఐ విల్ టెల్ టు మై అసోసియేట్ టు ఎండ్ ద సెషన్. బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్స్ కొంచెం బాగున్నాయి. సార్ శివశంకర్ గారు, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. మీరు అసలు యాక్చువల్ గా ఈ మానసిక శాస్త్రం మీద, లేకపోతే హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ త్రూ సైకలాజికల్ స్టడీస్ అనేటువంటిది ఇవాళ యాక్చువల్ గా మొత్తం ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమైనా ఉందా అంటే అది హౌ టు అండర్స్టాండ్ ద మైండ్, నోయింగ్ ద మైండ్, అండర్స్టాండింగ్ ద మైండ్, హెల్పింగ్ ద మైండ్ టు ఇంప్రూవ్ ఇట్ సెల్ఫ్ అండ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ఒక ద్వేషపూరితమైన వాతావరణం, అందరినీ తిట్టుకుంటున్నారు. ఎందుకు తిట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. అందువల్ల ఏంటంటే నేను అనేది ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ డెవలప్ అవ్వాలా, ఒక మంచి మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి మంచి అనుభవం రావాలి. దానికోసం కొన్ని వేల ఏళ్లుగా పెద్ద పెద్ద వాళ్ళు, ఋషులు, జ్ఞానులు ద్వేషాన్ని తగ్గించుకోమని, మనసులో వీలైతే కోరికలు కూడా తగ్గించుకోమని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. దాదాపు 2500 years, 3000 years ఆఫ్ హ్యూమన్ హిస్టరీలో దిస్ హ్యాస్ బీన్ ద మెయిన్ సబ్జెక్ట్. అంటే మనిషి తనలోని అహంకారాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, లేకపోతే విపరీతమైనటువంటి ఆశలు కానీ తగ్గించుకుంటే కొంతైనా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనేది. కానీ 2500 ఏళ్ళు, 3000 ఏళ్ళుగా కూడా ఈ ప్రయత్నం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న వ్యవహారంతో దెబ్బ కొడుతుంటుంది. మళ్ళీ బాగా సమాజాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం సమాజాలు ఇప్పుడు హ్యూమన్ రేషనాలిటీ అనేది యూరోప్ లో, నేను వినబడుతున్నాను సార్ మీకు? హలో, ఇప్పుడు పాజిటివ్ సైన్సెస్ అని 19th centuryలో ఎంటర్ అయిన తర్వాత యూరోప్ లో, అలాగే రేషనాలిటీ అనేది హయ్యర్ స్టేటస్ కి తీసుకెళ్ళినప్పుడు దాదాపు ఒక 150 ఏళ్ల ఎన్లైటన్మెంట్ పీరియడ్ నడిచింది. సైన్సెస్ డెవలప్ అయినాయి, హ్యూమన్ రేషనాలిటీ డెవలప్ అయింది. చాలా చక్కగా మనం ఎన్ని సమస్యలైనా సరే త్రూ అవర్ రేషనాలిటీ వీ కెన్ రిజాల్వ్ అనేటువంటి ఒక హోప్ ఉన్న టైంలో సడన్ గా 2 world wars, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ హ్యావ్ వర్చువల్లీ షార్టర్డ్ ద ఫెయిత్ ఆఫ్ ది హ్యూమన్ రేస్. అంటే ఏంటి, ఒక దాదాపు 150 ఏళ్ల అద్భుతమైన కన్స్ట్రక్షన్,
where people are hoped to live on the basis of hope, cooperation, thinking together, and collective activity, rationality. కానీ 2 వరల్డ్ వార్స్ అనేవి దాన్ని దెబ్బ కొట్టినాయి. దాంతో యూరోప్ దాదాపుగా ఒక కోలుకోలేనంత దెబ్బకు పోయింది ఒకనొక టైంలో. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్స్ ఇన్ ది వెస్ట్ హ్యావ్ బికమ్ వాట్స్ కాల్డ్ యాజ్ క్లూలెస్, అండ్ unfortunately they have become what's called as shocked. They could not come out of the shock for a long time. అట్లాగే భారతదేశంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎండింగ్కి వచ్చేటప్పటికి చాలా వైలెంట్ సిచ్యువేషన్ ఏర్పడి మొత్తం అప్పటిదాకా దాదాపు 30-40 ఏళ్లుగా కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి కొన్ని రేషనాలిటీస్, కొన్ని ఐడియాస్ సడన్ గా దెబ్బతిన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే దీన్ని ఇండివిజువల్ సైకాలజీతో సాల్వ్ చేయగలమా, లేదా సోషల్ సైకాలజీ అంటూ ఇంకా ఏమన్నా ఉందా? ఎందుకంటే మన దేశంలో, భారతదేశంలో ఆశీష్ నంది అనే ఒక వ్యక్తి చాలా ఎక్కువగా సోషల్ సైకాలజీ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని ఇండివిజువల్ సైకాలజీ. అతను చెప్పేది ఏమిటంటే ఇండివిజువల్ సైకాలజీ బికమ్స్ ఇన్సఫిషియంట్ అట్ వన్స్ పాయింట్ ఆఫ్ టైం. సోషల్ ఫోర్సెస్ కెన్ టోటలీ డైవర్ట్ ద హోల్ ఇష్యూ and can create a kind of a terrible situation out of normalcy. And the abnormalcy becomes a normalcy at one point of time when society lose its rationality. So ivanni kuda enno issues unnai ee subject matter lo. I am absolutely grateful to you and your wonderful work, and I am very happy that you are taking up a great job of educating the people as to how to live happily. Thank you very much for your contribution. We always look forward towards you for future sessions also. Thank you, sir. Thank you, Shiv Shankar garu. Thank you, Ashok Reddy garu, for introducing a wonderful personality who is doing a great job in the society. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. సార్ కేవీఎస్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి. నమస్కారం. ఇప్పుడు ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, మురళీధర గారు, యాక్షన్ రియాక్షన్ మధ్యన టైం, దట్ ఈస్ కాల్డ్ వి కాల్ ఇట్ అది రియాక్షన్ టైం. కొంతమంది అంటారు ఏదైనా మాట్లాడే ముందు 1, 2, 3, 4, 5, 10 లెక్కెట్టుకోమని. ఆ 10 లెక్కెట్టుకుని ఆ రియాక్షన్ టైం పెరుగుతున్న కొద్దీ సమాజంలో సౌభ్రతత్వం, శాంతి పెరుగుతుంది. సో యాక్షన్, మీరు చేసేది నాకు యాక్షన్ అయితే నేను చేసేది మీకు యాక్షన్. కాబట్టి యాక్షన్ రియాక్షన్ మధ్యన మనకు పూర్వకాలం ఈవెన్ వేదకాలం నుంచి కూడా ఇది జరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే మనం ఏదో కొత్త చెప్పి ఏదో దూరపోకుండా నూనెపని మన శతక సాహిత్యంలో ఎంత ఆత్మార్పణ ఉందండి అక్కడ. అంటే రిలిజియన్తో సంబంధం లేని శతక సాహిత్యం చూడండి. వేమన అంటాడు పిగితండి కాకు పితరదెట్లాయని అని. ఇలాంటి చక్కటి కవిత్వం, చక్కటి సాహిత్యం, అటు వేదం, ఇది సంస్కృతి. తర్వాత మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఎదవ పని చేయని ఎవరు చెప్పరండి, మంచి పనే చేయని చెప్తారు వాళ్ళు. కానీ అది ఇందాక మన డాక్టర్ గారు చెప్పిన మురళీధర్ గారు ఒక మంచి మాట అన్నారు. ఇది ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది వ్యక్తిగతంగా జరగదండి. మన రవికుమార్ గారు జరిగినప్పుడు ఇండివిజువల్ అనేవాడు ఈ ప్రపంచంలో లేడు. వితౌట్ ఎ రిలేషన్ దెర్ ఇస్ నో ఇండివిజువల్. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తమ్ముడు, ఒక అన్న, వీళ్ళు లేకుండా ఒక ఇండివిజువల్ అనే వాళ్ళు లేడండి. సో వీ కెనాట్ సెపరేట్ అన్ ఇండివిజువల్ ఫ్రమ్ ద సొసైటీ. సో ఇండివిజువల్ అందరూ బాగుంటే సొసైటీ బాగుంటుంది అనుకోవడానికి అవకాశం లేదండి. అసలు సముద్రంలో అంతా ఉప్పు లేకుండా పోతే బాగుంటుంది, లేకపోతే గులాబీ కింద ముళ్ళు లేకపోతే బాగుంటుంది అని ఊహించుకుంటే అది జరగని పని. ఏదో గులాబీ కింద ముళ్ళున్నా గులాబీని ఎంజాయ్ చేయాలి, సముద్రం నిండా ఉప్పు ఉన్నా సముద్రాన్ని ఎంజాయ్ చేయాలి. అంటే సమాజంలో మనకి ఇష్టం లేని పనులన్నీ ఇప్పుడు ఏది మంచి ఏది చెడ్డ అనేది డిసైడ్ చేయడానికి మీరెవరు లేనవరు. ఈవెన్ ఎకనామిక్స్లో కూడా యాడమ్ స్మిత్ నుంచి ఏది మంచి ఏది చెడ్డ అని ఎవరు చెప్పలేరండి. ఏదైతే ఈవేళ సొసైటీ వెల్ఫేర్ గురించి ఆలోచించేదంతా మంచి, సొసైటీ డౌన్ ట్రాడన్ అవ్వాలని ఆలోచించేదంతా చెడ్డ. కాబట్టి కాసేపు ఇండివిజువల్ పక్కన వచ్చేసి సొసైటీ గురించి ఆలోచిస్తే అన్ని మానసిక రుగ్మతలకి. మరొక విషయం అండి, మరుపే మందు. మనం కొన్ని విషయాలు మర్చిపోతే అదే మందు అండి. బాధను మర్చిపోతే బాధ ఉండదు, బాధను తవ్వుకుంటే బాధ ఉంటుంది.
అనేక చెడులు జరగచ్చు. 24 గంటలు చెడు అనుకుని మనం ఒకసారి అన్న మన చదివే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగకొట్టే వాళ్ళ గురించి పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్. సుబ్బరామరెడ్డి ఐపీ పెట్టాడు. అది రోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు రాయం మనం? కాబట్టి మనం ప్రోత్సహించి ఇది మంచిని ప్రోత్సహిస్తే మన చుట్టూ మంచి ఉంటుంది. మన చుట్టూ చెడుని పెళ్లి చేసుకుంటే ఇదే మానసిక రుగ్మతకు కానీ మనో వికాసానికి కానీ మానసిక స్వచ్ఛతకు కానీ కారణం అవుతుంది నా అభిప్రాయం. కానీ మంచి ఇంటరాక్టివ్ సెక్షన్ వచ్చింది. రవికుమార్ గారు చేసిన మంచి పని అంటే తాంబూలు ఇచ్చేసాను అనకుండా ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? లేకపోతే మనము విల్ టేక్ బ్రీఫ్ రిఫ్లెక్షన్స్ అగైన్ ఓన్లీ ఫర్ 2 to 3 minutes ఫ్రమ్ ద మెయిన్ స్పీకర్ అండ్ దెన్ విల్ గో. ప్రకాష్ సార్, రఘు సార్, శివ సార్ది నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉండి ఆయన లీవ్ అయ్యారు సార్ ఒక 5 minutes బ్యాక్. మీరు ఎప్పుడు ఇక అందరూ అయిపోయినారని చెప్తే నేను అటు క్లోజ్ చేస్తాను. నాకు మళ్ళీ 8 o'clock వేరే వర్క్ ఉంది. నేను ఐ మే నాట్ బి అవైలబుల్. అంటే ఒక 15 minutes ముందే నేను క్విట్ అవుతాను. ఓకే, అయితే ప్రకాష్ సార్ది టీవీ సార్ది తీసుకుని క్లోజ్ చేద్దాం సార్. అలాగే సార్. ప్రకాష్ సార్ మాట్లాడండి సార్. ప్రకాష్ సార్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అమేజింగ్, బాగుంది. ఇంటరాక్షన్ కూడా బాగుంది. కాకపోతే మురళీధర్ గారు చెప్పినట్టు మనకు అలవాటు తక్కువ ఉంది. బట్ ఇట్స్ నైస్, ఎక్సలెంట్, ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీవీ రావు గారు వినపడుతున్నానా? క్లియర్ అనా? వినపడుతున్నారా? చెప్పండి. నమస్కారం సార్ అందరికి. టాపిక్ బాగుంది. ప్రస్తుతం నేను ఇక్కడ కాలిఫోర్నియాలో ఇదే ఆలోచిస్తున్నాను. ఏంటంటే మన ఇండియన్స్కి బిహేవియర్కి ఇక్కడ వీళ్ళ బిహేవియర్ ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయని రోజు చాలా ఆలోచిస్తూ ఉంటాను. అదేవిధంగా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ది డయింగ్ అనే ఒక పుస్తకం చూశాను. నేను రఘుకుమార్ గారికి రిక్వెస్ట్, ఈ పుస్తకం ఒకవేళ వీలుంటే కలెక్ట్ చేయమని నా తరఫున. అండ్ బై ఆథర్ బ్రౌనీ వేర్, ది టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ది డయింగ్. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, మెంటల్ స్టేట్లో మనం ఎన్ని చేసినా కూడా చివరి పోతూ కూడా ఇంకా ఏదో సాధించలేదు అనే అసంతృప్తితో పోతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ మనకేంటంటే టైం కాన్స్టెంట్లో ఒకటి చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. కానీ చాలా ముఖ్యమైన విషయం, సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫున ఈ సబ్జెక్ట్ని ఎంచుకుని రోజు పెట్టినటువంటి ఈ చర్చ చాలా బాగుంది. సో ఆయన ప్రజెంటేషన్ బాగుంది. తర్వాత వాళ్ళ ఆర్గనైజేషన్లో కూడా మనం ఇంకా ముందు కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఉంటే బాగుంటుంది. నేను నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత ఆయన్ని కలుస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ వన్స్ అగైన్ ఫర్ ఆర్గనైజింగ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక 1 minute లాస్ట్లో క్లోజ్ చేస్తాను సార్. సో గతంలో నేను 2 సెషన్స్ తీసుకున్నాను మన ప్లాట్ఫామ్ మీద. అప్పుడు కూడా మన పార్టిసిపెంట్స్ ఒక కామన్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు చాలా కూల్గా డీల్ చేశారండి, ప్రశాంతంగా చెప్పారండి అని. అట్లాగే నేను సిహెచ్డిహెచ్సి మనిషిని, అట్లాగే నా జీవితం అనే ఒక పడవ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసింది సిహెచ్డిహెచ్సి అని కూడా నేను చెప్పాను. ఇదే సిహెచ్డిహెచ్సి ఫౌండర్స్లో ఒకరు అనమాట ఈరోజు సెషన్ తీసుకున్న శివ సార్, మా గురువు గారు. ఏంటంటే ఒక సిచ్యువేషన్ రావడం, ఒక మనిషితో కొంత గ్యాప్ రావడం, ముఖ్యంగా దగ్గర వాళ్ళు. మనకేంటంటే మనకి సినిమాలో డైలాగులు కూడా ఉంటాయి, జీవితంలో పెద్ద పెద్ద యుద్ధాలన్నీ బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో జరుగుతూ ఉంటాయని చెప్పి. సో నా వైఫ్తో నాకు నువ్వంటే అంత ఇష్టం, ఎంత ఇష్టం, అబ్బా ఆవిడ కూడా వెటనరీ డాక్టర్, నేనే వెటనరీ డాక్టర్నే. సో నీ వల్ల నాకు ఇంత మేలు జరుగుతుంది, మన లైఫ్ ఇంత బాగుంది అన్నీ చెప్తాను, బాగానే ఉంటుందండి. ఒక ఇరిటేషన్ ఏదైనా వచ్చి ఆవిడతో ఏదైనా ఒక సీరియస్ విషయంలో తగాదా వచ్చిందంటే ఇంకేం మాట్లాడతానో తెలీదు. నువ్వు దెయ్యాడివి, నాకు అసలు నీ వల్ల నాకు ఎంత ఇబ్బంది ఉంది లైఫ్లో, నువ్వు అప్పుడు అలా చేసావు ఇలా చేసావు. నేను ఆవిడ గురించి 4 నెగిటివ్ డైలాగ్స్ వేస్తాను. కామన్గా నేను ఇంకా చెత్త చేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి పాతవి, అవి ఆవిడ తీస్తారు అస్త్రాలు. ఇక హిస్టరీలోకి వెళ్ళి ఒకరి మీద ఒకరు అస్త్రాలు వేసుకుని ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉండేదంటే ఒక 3 రోజులు 4 రోజులు మాట్లాడుకోకుండా ఉండడం.
పైగా నేను ఆవిడని టచ్ చేయకుండా వాళ్ళ మదర్ని టచ్ చేస్తాను అనమాట. మీ మదర్ ఇట్లా, మీ ఫాదర్ ఇట్లా. అప్పుడు ఆవిడ కూడా మీ మదర్ ఇట్లా, మీ ఫాదర్ ఇట్లా. సో ఎంత దారుణంగా ఉండేది. నాకు అన్నీ ఉన్నాయి సార్. నేను గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్ని, చక్కగా డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అన్నట్టుగా ఉండేది. సో ఆ స్నాప్ రియాక్షన్, చిటికలో రియాక్ట్ అయ్యే, చిటిక్ కూడా కాదండి, చిటికలో 100 వంతులో రియాక్ట్ అయ్యే గుణం నాకు ఉంది. అట్లాగే ఒక గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్ అని చెప్పాను కదా సార్, ఎవరైనా అటెస్టేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ కాగితం తీసుకొస్తే నాకు చిర్రెత్తుకు వచ్చేస్తాను అనమాట. సో వాళ్ళు ఖాళీ కాగితం తీసుకొచ్చినట్టు, ఏమయ్యా ఏ ఖాళీ కాగితం తీసుకొచ్చి మొత్తం నేను నింపడానికి ఉన్నాను అనుకున్నావు ఏంటి ఇక్కడ, నేను ఒక గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసర్ని తెలుసా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్నావు అని. అంటే వాడిని ఎంతలాగా అరుస్తానంటే ఖచ్చితంగా ఆ రోజంతా దాన్ని రీల్ తిప్పి తిప్పి ఒక ఒక 100 సార్లు తిప్పుతాను అనమాట రోజులో. మళ్ళీ అదేదో ఘనకార్యం చేసినట్టుగా ఇంటికి వెళ్ళి మా వైఫ్కి చెప్పటం, నీ వాళ్ళ ఒక అతన్ని ఇంత ఇంత గట్టిగా తిట్టాను తెలుసా అని చెప్తే, ఆవిడ కూడా గెస్టెడ్ ర్యాంక్ ఆఫీసరే. మరి ఆవిడేమో ఎందుకు అంత అంత ఎక్కువ నువ్వు ఊగిపోయి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆవిడ కౌన్సిలింగ్ ఇస్తే, మళ్ళీ ఆవిడని తిట్టేవాడిని. నీకు అర్థం కావట్లేదు అసలు, అంత గట్టిగా చెప్తే కానీ వాళ్ళు ఆగరు, లేకపోతే ఖాళీ కాగితం తీసుకొస్తాడా అని చెప్పి. సో ఇట్లా ఇక్కడ మన సిహెచ్డిఎస్సి క్లాసెస్లో గ్రాటిట్యూడ్ గురించి చెప్తారండి. నేను గతంలో కూడా గ్రాటిట్యూడ్ పాజిటివ్ సైకాలజీ టాక్లో నేను ఈ స్లైడ్స్ టచ్ చేశాను. రజ్జు సర్ప భ్రాంతి, తాడుని చూసి పాము అనుకోవడం, ఈ స్లైడ్స్ నేను పెట్టాను నా పీపీటీలో కూడా. అది మా గురువుగారి దగ్గర తీసుకున్నదే. సో మా అత్తగారికి నేను మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చెప్పాను. అత్తగారు మా పిల్లల్ని పెంచే విషయంలో మీరు ఇలా చేశారు, అలా చేసిన, ఆవిడ గ్రాటిట్యూడ్ చూపించేసరికి గతంలో నేను చేసిన 100 తప్పులకి సరైపోయింది అనమాట. ఒక్కసారిగా గ్రాటిట్యూడ్ ఆవిడకి నేను చెప్పేసరికి 100 తప్పులు కూడా క్షమించబడ్డాయి అనమాట. సో అట్లా ఎక్కువ మానవీయంగా మనల్ని తీర్చిదిద్దుతారు. బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అండి. వాళ్ళు లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్నారు. స్వర్ణలత మేడమే కాకుండా మీరు అందరూ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే రఘు సార్తో ఒకసారి మాట్లాడతాను. ఓన్లీ మన సిఎస్డి వాళ్ళ వరకు కూడా మనం ఏమన్నా ఒక ఆన్లైన్ వర్క్షాప్ లాగా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఇస్తారు, లేదా ఫిజికల్గా హైదరాబాద్లో అక్కడ జరుగుతూ ఉంటాయి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా రఘు సార్ పర్మిషన్ ఇస్తే ఎప్పుడైనా వర్క్షాప్ జరిగినప్పుడు మన సిఎస్డి గ్రూప్లో ఆ వర్క్షాప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మన మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఫుల్ డే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, రఘు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. మీరు మాకు ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు మేము అవుతుంటాం. యూ విల్ బి ప్రొవైడింగ్ us with wonderful speakers, wonderful intellectuals, wonderful scientists who are doing a lot of human inquiry. I am really thankful to you once again that you have introduced a great personality who is doing a great job in the society. So thanking you all for your wonderful cooperation and participation in this session. Thanking you all. We take a leave for today, and we hope meet again next Friday with another subject matter. Thank you all. Thank you, sir. Venkatesh. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, Murthy garu. Thank you, Murthy garu. Sir. Close session, my end session. Venkatesh.